ఈరోజు మనకి తృతీయ భావం, థర్డ్ హౌస్. ఈ థర్డ్ హౌస్ కారకత్వాలు ఏంటి? ఈ థర్డ్ హౌస్ మనం జాతక చక్రంలో ఎలా పరిశీలించాలి? వీటి మీద డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూడో భావం అనగానే మనం ఎప్పుడైనా సరే ఒక భావం గురించి మాట్లాడేటప్పుడు ఆ భావానికి ముందు వెనక భావాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఆ భావాల ప్రభావం కూడా థర్డ్ హౌస్ మీద పడుతుంది. ఏ రాశి అయినా సరే మీరు జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఒక రాశి గురించి కానీ ఒక భావం గురించి కానీ మాట్లాడేటప్పుడు దాని వెనక భావం ఏంటి, దాని తర్వాత భావం ఏంటి? ఇప్పుడు థర్డ్ హౌస్ అనుకున్నాం అనుకోండి. థర్డ్ హౌస్ అనగానే దాని ముందు భావం ఏంటి? మనకి ఫోర్త్ హౌస్కి వ్యయ స్థానం అవుతుంది. సెకండ్ హౌస్కి రీసోర్స్ స్థానం అవుతుంది. రెండో భావం, రెండో భావం నుంచి రెండో భావం, భావం తీసుకున్నాం మూడో భావం. అలాగే ఫోర్త్ హౌస్ని చెక్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఫోర్త్కి థర్డ్ ఏమవుతుందంటే పన్నెండో భావం అవుతుంది, అంటే వ్యయ స్థానం అవుతుంది. ఇది ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ భావాన్ని పరిశీలించేటప్పుడు మనం ఆ భావం ఏ భావానికి రీసోర్స్ సెకండ్ హౌస్ అవుతుంది, ఏ భావానికి వ్యయస్థానం అవుతుంది, అంతే. అప్పుడు ఈ భారవ కారకత్వాల్ని వాటికి అప్లై చేయాలి మీరు. ఇప్పుడు థర్డ్ హౌస్ అనగానే మనం ఏం చెప్తామంటే ఫోర్త్ హౌస్ అంటే గృహం అనుకుందాం అనుకోండి. ఆ గృహానికి వ్యయస్థానం అంటే ఇంటికి దూరంగా వెళ్ళిపోవడం. మన ఫోర్త్ హౌస్కి ప్రయాణం. మన ఫోర్త్ హౌస్ అంటే నేటల్ హౌస్, ఉన్న ఊరు. మనకు థర్డ్ హౌస్ ప్లానెట్ లేదా దాంట్లో కూర్చున్న గ్రహాలు యాక్టివేషన్ జరిగింది, మనం ఇంటికి దూరంగా వెళ్తాము అని. ఇప్పుడు థర్డ్ హౌస్ మనం ఒక ప్రయాణం అనుకుందాం అనుకోండి, జర్నీస్ చేస్తున్నాం. ఇది కారకత్వం, జర్నీస్, షార్ట్ జర్నీలు కారకత్వం. థర్డ్ హౌస్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎలా కన్వర్సేషన్, ఏ విధంగా మాట్లాడతాం, ఎలా కన్వర్ట్ చేసి మాట్లాడతాం, అది కూడా థర్డ్ హౌస్ నుంచే చెక్ చేయాలి మనం. రెండోది, థర్డ్ హౌస్లో మనకి పౌరుషం అని ఉంటుంది. ఒక మనిషి తన ప్రతాపాన్ని పౌరుషాన్ని చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తాడు అంటే థర్డ్ హౌస్. ఇంకా థర్డ్ హౌస్లో పురుషార్థం అని ఉంటుంది. ఇక్కడ పురుషానంగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పురుషుడని కాదు, మేల్ అని కాదు. పురుషానంగానే మానవ జాతి అని. అది స్త్రీ జాతకం అయి ఉండొచ్చు, పురుష జాతకం అని అయి ఉండొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. పురుషార్థం అంటే వీళ్ళ యొక్క ఎఫర్ట్స్. వీళ్ళు ఎలా ఎఫర్ట్ చేస్తుంటారు చూడండి. ఎన్నుండి మనకి? ఒకటి పౌరుషం ఉంది థర్డ్ హౌస్లో. రెండోది మనం చేసే ప్రయత్నాలు, పురుషార్థం ఉంది. ఇంకొకటి మనం ఇరుగు పొరుగు షార్ట్ జర్నీస్ ఉంటాయి. ఇంకా థర్డ్ హౌస్లో ఇంకా మనం డాక్యుమెంటేషన్ చెప్పి కన్వర్సేషను, కమ్యూనికేషను, ఇదంతా మనం మూడో భావం చూస్తాం. మూడో భావానికి ఉన్న గొప్పతనం ఇంకోటి ఏదైనా ఉందంటే కనుక, మూడో భావం అనగానే మనకి అది త్రిషడాయ భావం అంటాం. అంటే 3, 6, 11 భావాలు అశుభ స్థానాలు అంటారు కదా. అందులో మూడో భావాన్ని త్రిషడాయ స్థానం అంటారు. ఇంకా మూడో భావం మనకేంటంటే ఉపచయ స్థానాల్లో కూడా మొదటి స్థానం అదే. ఉపచయ స్థానాలు అనగానంటే గ్రాడ్యువల్ గ్రోత్. ఒక పర్సన్ నిదానంగా ఎదిగేది ఉంది జీవితంలో, గ్రాడ్యువల్గా ఎదుగుతున్నాడు. అప్పుడు ఎక్కడ పడుతున్నాయి భావాలు? 3, 6, 10, 11 స్థానాలను ఉపచయాలంటాం. ఈ భావాధిపతి ఈ ఉపచయ స్థానాల్లో ప్లేస్ అయితే ఎలా ఉంటుంది అంటే నిదానంగా కీర్తి ప్రదర్శనలు వస్తాయి, లేటుగా వస్తాయి. ఈ మూడో భావాధిపతి కూడా అంతే. లాంగ్ టర్మ్లో నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంటాడు. అంటే మూడో భావానికి లక్షణాలు ఏంటి మనకి ఇక్కడ? తను చేసే ప్రయత్నాలు, ఒక మనిషి ఎదుగుతున్నాడా ఎదగట్లేదా, అది మనం మూడో భావం చూసి చెప్పాలి. సంపాదిస్తున్నాడా సంపాదించట్లేదా, మూడో భావమే. సెకండ్ హౌస్ ధనం. ఆ ధనాన్ని సంపాదించాలంటే ఒక ప్రయత్నం అనే రీసోర్స్ ఉండాలి. అంటే థర్డ్కి సెకండ్ హౌస్ అది. ఇప్పుడు మన లగ్నానికి కుటుంబ స్థానం ఎలాగో రీసోర్స్, మన కుటుంబం మన లగ్నాన్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం తినే తిండి మనల్ని కాపాడుతుంది. సెకండ్ హౌస్లో ఏమో మాట్లాడుకున్నాం మనం? ఫుడ్, వాక్, కుటుంబ సంస్కారం, ఇవన్నీ ఎవరికి రీసోర్స్? మనకి రీసోర్స్ అది. నా వ్యక్తిత్వానికి, నా తనువుకి రీసోర్స్ అది. నేను ఫుడ్ తినలేదు, నా తనువు చనిపోయే అవకాశం ఉంటుంది. సరైన ఫుడ్ తినలేదు, నా తనువు బాధపడింది. ఆ సెకండ్ హౌస్ బాగాలేదు అనుకోండి, సెకండ్ హౌస్ బాగోకపోతే ఇబ్బంది పడేది ఏంటంటే నేనే, నా వ్యక్తిత్వం ఇబ్బంది పడిద్ది. రెండు, నా శరీరం కూడా ఇబ్బంది పడింది. ఎందుకంటే సరైన తిండి తినలేను.
శరీరం ఇబ్బంది పడేది, ఎందుకంటే నా రీసోర్స్ బాగాలేదు కాబట్టి. ఇప్పుడు థర్డ్ హౌస్ బాగాలేదు అనుకోండి, వీళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందిగా. సెకండ్ హౌస్ రీసోర్స్ అది. అందుకే ఏ భావాన్నైనా మనం పరిశీలించేటప్పుడు ఆ భావం ఏ భావానికి రీసోర్స్ అవుతుంది, ఏ భావానికి వ్యయ స్థానం అవుతుంది. ఇది థర్డ్ హౌస్లో మళ్ళీ ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ, ఆయుష్ స్థానం అంటాం. మనకు అష్టమ భావం ఏదైతే ఉందో, అష్టమ భావానికి అష్టమ భావం భావద్భావం థర్డ్ హౌస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ హౌస్ కూడా అష్టమానికి అష్టమం. ఇప్పుడు థర్డ్ హౌస్లో ఏమేమి ఉంటాయి మనకి? ఒకటేమో మన కమ్యూనికేషను, మన కన్వర్సేషను, ఇంకా మన కనిష్ట సోదరవర్గులు, మన ఇరుగు పొరుగు సమాజం, మన బంధువర్గం, పురుషార్థం, మనం చేసే ప్రయత్నాలు, మన పౌరుషం, మనకుండే కోపం, అంటే మనకుండే హాబీస్ థర్డ్ హౌస్లోనే. ఇక్కడ ఒక సీక్రెట్ ఏదైనా ఉందంటే గనక సీక్రెట్ హౌస్ అది. సీక్రెట్గా ఉంచాల్సిన హౌస్. రెండు థర్డ్ హౌస్లు ఏంటంటే ట్రావెలింగ్, షార్ట్ ట్రావెలింగ్, మార్కెటింగ్, అర్థం. అలాగే మనకేంటంటే క్యాలిక్యులేషన్, డాక్యుమెంటేషన్స్ కూడా థర్డ్ హౌస్. థర్డ్ హౌస్లో ఏంటి ఇంకా ఉంటుంది మనకి? న్యూస్, అంటే వార్తలు. వార్తా ఛానల్స్ కూడా అంతే. వార్తా ఛానల్స్ బాగా సక్సెస్ అయ్యేది ఎక్కడ? ఇది థర్డ్ హౌస్లో ఏముంటుంది మనకి? అష్టమానికి అష్టమం. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పుడు? మీరు న్యూస్ ఛానల్స్ ఎప్పుడైనా చూడండి, వాళ్ళు క్లిక్ అయ్యేది కానీ, లేకపోతే ఇలా మీడియా, న్యూస్ మీడియా వాళ్ళు చూసుకున్న, పత్రికలు చూసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువగా ఎఫ్ఐఆర్స్ గురించి రాస్తుంటారు. గాసిప్స్. థర్డ్ హౌస్ ఏంటి? గాసిప్స్. ఎందుకంటే అష్టమ భావం ఒక పర్సన్ ఎఫ్ఐఆర్ అనుకోండి, అష్టమానికి అష్టమం అంటే ఒక ఇమేజ్, వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందేమో అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. సినిమా వాళ్ళ ఎఫ్ఐఆర్ల గురించి కానీ, నాయకుల ఎఫ్ఐఆర్ల గురించి కానీ, అవతల వాళ్ళ రహస్యాలు అని చెప్పేసి ఎక్కువగా న్యూస్ ఛానల్స్ చెప్తూ ఉంటాయి. న్యూస్ ఛానల్స్ ఎక్కువగా రహస్యాల గురించి, లిటిగేషన్స్ గురించి ఎందుకు మాట్లాడతాయి అంటే, అవతల వాళ్ళు అవమానించే టాపిక్స్ని న్యూస్ ఛానల్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తాయంటే థర్డ్ హౌస్. ఎందుకంటే అష్టమానికి అష్టం వస్తాం. ఇలాగా మూడో భావంలో కారకత్వాలన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, ఏదైనా పని చేయాలి, మనము పురుషార్థం కావాలి, మనం ఎఫర్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే పని మొదలు పెట్టకుండానే ఆ ప్రయత్నం గురించి నేను ఇది చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు, ప్రచారాలు చేస్తుంటారు. వాస్తవం చెప్పాలంటే అది మార్కెటింగ్, ప్రచార స్థానమే. కానీ మనం చేసే ప్రయత్నాన్ని ప్రచారం చేసుకోకూడదు, ఎందుకంటే అది సీక్రెట్ హౌస్ కూడా కదా. అష్టమ భావం రహస్య స్థానం, అష్టమానికి అష్టము రహస్యం. మన ప్రయత్నాలు కానీ, మన అభిరుచులు కానీ, మన హాబీస్ అంటాం, ఇవి రహస్యంగా ఉంచుకోవాల్సిన స్థానం అది, ఏ పర్సన్ అయినా సరే. ఆ రహస్య స్థానాన్ని కాపాడుకున్నంత సేపు అతను సర్వైవల్ అవుతారు. ఎందుకంటే అది సెకండ్కి సెకండ్. అంటే కుటుంబానికి రీసోర్స్ స్థానం అదే, మన ధనం సంపాదించడానికి రీసోర్స్ స్థానం అదే. ఎయిత్ హౌస్ పబ్లిక్ మనీ అనుకున్నాం అనుకోండి, ఈ పబ్లిక్ మనీని ఎలా డొనేషన్స్ రూపంలో మనం కొలగొట్టచ్చు అనేది కూడా మూడో భావమే. వీళ్ళే పబ్లిక్ మనీని తీసుకోని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా ఇది ఆర్గనైజేషన్స్ పెట్టి దానికి మార్కెటింగ్ చేస్తారు. కొంతమంది ఆర్గనైజేషన్స్ పెడుతుంటారు, మూడో భావం చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు పెద్దగా మార్కెటింగ్ చేయరు, వాళ్ళ సొంత ఆస్తుల్ని వాటిని వీటిని పెట్టి, అర్థమైందా, వాళ్ళు నిజాయితీగా పనిచేసుకుంటారు కదా. కొన్ని గ్రహాలు బాగాలేదు మూడవ స్థానంలో. మూడవ స్థానం ఏంటి? 11th హౌస్కి 5th హౌస్. 11th ఎన్జిఓ యాక్టివిటీస్ అనుకోండి. ఈ ఎన్జిఓ యాక్టివిటీస్ నుంచి యొక్క ప్రాఫిట్స్ని ఎలా పొందాలి మనం అనేది మార్కెటింగ్ చేసే స్థానం థర్డ్ హౌస్. 3, 7, 11 కదా. ఇది రహస్య స్థానం. ఎక్కడెక్కడ రహస్యాలు మనం మెయింటైన్ చేస్తాం? 11th రహస్యాలు మెయింటైన్ చేయాలి. మనకి ఎక్కడి నుంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఏం వస్తున్నాయి ఎవరు తెలియనియకూడదు. తెలిసిందా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కలత్ర స్థానం. కలత్రం గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కానీ, కలత్రం యొక్క రహస్యాలు బయట పెట్టడం కానీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అది ఒక కామత్రికోణం కదా. 3, 7, 11, 11కి 9th అది. అంటే అక్కడ కలత్రం గురించి కూడా ఎక్కడ చెడుగా చెప్పకూడదు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది వస్తుంటారు, మా హస్బెండ్ బాగాలేదండి, అలా ఇబ్బంది పెడతారు, కొంతమంది మా ఆవిడ కరెక్ట్ కాదండి, ఇవన్నీ ఉంటాయి చూసావా.
వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ అవడానికి కారణం ఏంటంటే ఈ సెవెంత్ యొక్క రహస్యంగా కాపాడాల్సిన థర్డ్ హౌస్, అది వాళ్ళు పబ్లిక్ చేసుకుంటున్నారు. వాళ్ళ సంసారాలు రోడ్డు పడతాయి. అందుకే ఇంటి గుట్టు అంటాం. ఇంటి గుట్టు అనే మీరు సామెత ఉన్నారు. ఇల్లు ఏంటి మనకి ఇక్కడ, మన నా కుటుంబం. నా కుటుంబం సెకండ్ హౌస్. నా కుటుంబానికి రీసోర్స్ థర్డ్ హౌస్. అంటే నా కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాను, ఏం చేస్తున్నాను, నేను ఎలా డబ్బు సంపాదించి, ఇవన్నీ గుట్టుగా ఉంది. అంటే గుట్టు స్థానం అది, రహస్యంగా ఉంచాల్సిన స్థానం థర్డ్ హౌస్. ఇవన్నీ ఏంటంటే థర్డ్ హౌస్ యొక్క కారకత్వం. ఇప్పుడు సార్ ఇందాక సినిమాల గురించి చెప్పారు మనకి. సినిమాలు అనగానే మనం ఏదైనా ఒక సినిమాని చూస్తున్నాం అనుకోండి. సినిమాని చూస్తున్నప్పుడు ఒక హీరోని విలన్ పట్టేసి కట్టేసి బాగా కొడతా ఉంటాడు. ఈ హీరో కూడా తనులు తింటా ఉంటాడు. ఎందుకంటే ఇటు గొలుసులు వేస్తారు, ఈ చేతికి గొలుసులు వేస్తారు, కాళ్ళకి గొలుసులు వేస్తారు, ఓ కొడతా ఉంటాడు. అర్థం. సమ్ మేష లగ్నం అనుకుందాం. ఆ హీరోది అక్కడ దాంట్లో మన జాతకం తెలియదు, మేష లగ్నం అనుకున్నాం. కొడుతున్నారు కదా. థర్డ్ హౌస్లో అంటే ఇక్కడ మనకి పౌరుషం అని ఉంటుంది. పౌరుషం ఉంది. హీరోని బాగా తంతున్నారు. హీరో పాపం దెబ్బలు తింటా ఉన్నాడు. ఇప్పుడు ఆ సినిమాలో ఏం చేస్తాడంటే విలను ఒక చిన్న తప్పు చేసి వాళ్ళ మదర్ని తీసుకొచ్చి అతని కళ్ళ ముందు పెడతాడు. మీ మదర్ని కొడతాను అన్నాడు. అప్పుడు హీరో బాగా పౌరుషం వచ్చేసి ఆ ఇనప గొలుసులు మొత్తం ఇరి చేసుకొని విలను కొడతాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఫోర్త్ లాట్ ఇన్ థర్డ్ హౌస్. అంటే మదర్ని థర్డ్ హౌస్లో కూర్చున్నాడు. తను కొట్టినంతసేపు బరాయించాడు, పౌరుషం రాలా. తను తిట్టినా బరాయించాడు, పౌరుషం రాలా. కానీ వాళ్ళ మదర్ని తీసుకురాగానే హీరోకి పౌరుషం వచ్చేసింది. కట్టేసిన గొలుసును మొత్తం తెంచేసుకున్నాడు. లేదు సప్తమా థర్డ్ హౌస్లో కూర్చున్నాడు. మళ్ళీ హీరోని కట్టేసి కొడుతున్నారు. ఈసారి వాళ్ళ భార్యను తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మను కొట్టినా కూడా కోపం రాలే. ఈసారి భార్యను కొట్టగానే కోపం వస్తుంది. చూడండి, థర్డ్ హౌస్లో ఫోర్త్ లార్డ్ కూర్చున్నాడు, ఇలా చంద్రుడు కూర్చున్నాడు కారకత్వంలో. వాళ్ళని ఎన్నన్నా పట్టించుకుంటారు, పౌరుషం రాదు. కానీ వాళ్ళ అమ్మ గురించి ఒక మాట అన్నారు అనుకోండి, నరాలు తెగిపోతాయి వాళ్ళకి. అవతల వాడి మీద వీళ్ళ ప్రతాపం మొత్తం చూపిస్తారు. రీజన్ ఏంటి, కూర్చుంది ఎవరు, థర్డ్ హౌస్లో ఎవరు ప్లేస్ అయ్యారు, ఫోర్త్ లార్డ్ ప్లేస్ అయ్యాడు, ఆర్ చంద్రుడు ప్లేస్ అయ్యాడు. భార్యాభర్తలపై గొడవలు వస్తున్నాయి. ఎందుకు వచ్చింది ఈ గొడవ అంటే వీళ్ళ అమ్మగారి గురించి భార్య నెగిటివ్గా చెప్పింది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పినా ఎవరిని ఏమన్నా పట్టించుకుని క్యాండిడేట్ అతని జాతకంలో థర్డ్ హౌస్లో చంద్రుడు కానీ ఫోర్త్ లార్డ్ కానీ కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ గురించి మాట అనగానే లాగి ఒకటి పీకుతాడు. ఎందుకంటే అతనికి పౌరుషం కట్టలు దించుకుంటుంది. అప్పుడు దాకా రాదు పౌరుషం. ప్రతి మనిషికి పౌరుషం ఉంటుంది థర్డ్ హౌస్లో. అర్థమైనా. ఈ కట్టలు దించుకునే కోపం ఎందుకు వచ్చిందంటే ఫోర్త్ లార్డ్ కూర్చున్నాడు. లేదు, సెవెంత్ లార్డే కూర్చున్నాడు థర్డ్ హౌస్లో. వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య గురించి ఏదో చెప్తున్నారు, వాళ్ళ అమ్మ మీద కూడా కోపానికి వెళ్తుంటాడు. ఎందుకంటే థర్డ్ హౌస్లో కూర్చున్న భార్యని ఏమనంటే ఊరుకోడు. వీళ్ళ కోపం ముంచుకొచ్చింది. అమ్మాయి జాతకంలో కూడా అంతే. భర్తనే ఏమన్నా అన్నారు నువ్వు ఎవరన్నా కడిగి పాడేసింది. రీజన్ ఏంటంటే ఆమె జాతకంలో థర్డ్ హౌస్లో కూర్చుంది ఎవరు అనేది ఇంపార్టెంట్. అర్థమైందండి. సెవెంత్ లార్డ్ కూర్చున్నాడు, ఆరు శుక్రుడు కూర్చున్నాడు అనుకుందాం అనుకో థర్డ్ హౌస్లో. పురుష జాతకంలో భార్యనంటే ఒప్పుకోరు. స్త్రీ భార్యతో సమానం కాబట్టి. అర్థం. అదే స్త్రీ జాతకంలో కుజుడు కూర్చున్నాడు అనుకోండి, భర్తను ఏమనంటే ఒప్పుకోదు. థర్డ్ హౌస్లో కుజుడు ఉన్నాడు. ఎందుకంటే అది ప్రతాపము పౌరుషము చూపించే స్థానం అది. వాళ్ళు ఎంత ఇదైనా సరే, ఆ క్యాండిడేట్ ఎంత డౌన్ అయినా సరే, ఎందుకు పనికి మాలాడైనా సరే, కానీ ఆ భావాధిపతి జోలికి వెళ్తే ఊరుకోరు. వాళ్ళ కోపాన్ని చూపిస్తారు. కోపం ఊరికి వస్తుంది అక్కడి నుంచి. థర్డ్ హౌస్ కోపానికి స్థానమే, పౌరుషానికి స్థానమే. అలా మీరు సినిమాల్లో ఒక క్యారెక్టర్ పెట్టాడంటే ఆ సినిమా హీరో పేరు చూడండి, ఆ హీరో పేరు ఏ లగ్నం అయిందో చెక్ చేసుకోండి. ఆడ కోపం ఏ సిచ్యువేషన్లో వస్తుంది. సింపుల్ లాజిక్. రియల్ లైఫ్లో కూడా అంతే ఉంటుంది. రియల్ లైఫ్లో థర్డ్ హౌస్లో ఏ భావాధిపతి కూర్చున్నాడు, నైన్త్ లార్డ్ కూర్చున్నాడు. నైన్త్ లార్డ్ అంటే ఏంటి ఇక్కడ మనకి, తండ్రి. వాళ్ళ నాన్న గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఊరుకోడు. చివరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి మాట్లాడినా వాళ్ళ అమ్మ మీద గొడవకి వెళ్తాడు. లేదా వాళ్ళ ఆవిడ అంటుంది, వాళ్ళ ఆవిడ మీద గొడవకి వెళ్తాడు. లేకపోతే భర్త అంటున్నాడు, భర్త మీద గొడవకి వెళ్ళింది. మీ నాన్న అలాగ అన్నాడు అనుకో, భర్త చచ్చాడు అమ్మాయి చేతిలో. అప్పుడు దాకా ఎన్ని అన్నా తిట్టినా కొట్టినా సైలెంట్గా ఉన్న అమ్మాయి
వాళ్ళ నాన్న ఒక మాట అనగానే ఎందుకు పౌరుషం వస్తుందంటే నైన్త్ ఆడిన థర్డ్ హౌస్. లేదు, నైన్త్లో మన మత ధర్మాలు ఉండే అనుకున్నాం, గురువులు ఉండరు, గురువులన్నా ఊరుకోరు, వాళ్ళ మత ధర్మాలన్నా ఊరుకోరు వాళ్ళు. కోపం వస్తుంది వాళ్ళకి, ఫైర్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే థర్డ్ హౌస్లో వాళ్ళు పౌరుషం చూపించే స్థానం అది. ధర్మం రెండు రకాలు ఉంటుంది. మళ్ళీ గురువే కూర్చున్నాడు అనుకోండి థర్డ్ హౌస్లో, లేదా నైన్త్ లార్డ్ వెళ్ళి కూర్చున్నాడు, వాళ్ళు ఒక ధర్మాన్ని నమ్ముతారు. నైన్త్ హౌస్ అంటే ధర్మంగా, ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, ఆ ధర్మానికి ఎవరన్నా కల్పితాలు చెప్తాను అనుకో, మళ్ళీ వీళ్ళ కోపం వస్తుంది. అంటే పౌరుష స్థానం. ఒక పర్సన్కి ఎక్కడ కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, అతని వీక్నెస్ ఏంటి, అదే థర్డ్ హౌస్. వాళ్ళకి హాబీస్ కూడా అలాగే ఉంటాయి. అక్కడ కూర్చున్న గ్రహాన్ని బట్టి వాళ్ళకి కొన్ని హాబీస్ ఉంటాయి. కుజుడు కూర్చున్నాడు స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. లేదా థర్డ్ హౌస్ గురుడు కూర్చున్నాడు, జ్ఞానాన్ని బాగా సంపాదించాలనుకుంటాడు. బుధుడు కూర్చున్నాడు థర్డ్ హౌస్లో, వాళ్ళు ఏంటంటే బాగా ఎడ్యుకేట్ అవుతుంటాం, బాగా లెర్న్ అవుతాం, బాగా చదవటం, ఇలాంటివి చేస్తుంటారు. మళ్ళీ షార్ట్ జర్నీస్ కూడా. నైన్త్ లాడు 10th లాడు థర్డ్లో కూర్చున్నాడు వాళ్ళ జాతకంలో, ఒక మేష లగ్నానికి థర్డ్ హౌస్లో శని కూర్చున్నాడు. మనకి ఎప్పుడైనా పరాశర మహర్షి లాజిక్స్ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, అశుభ గ్రహాలు మూడో భావంలో కూర్చుంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి అంటారు. అది డిఫాల్ట్గా మనం చెప్పుకునేది. ఇప్పుడు థర్డ్ హౌస్లో కూర్చున్నాడు, వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ప్రమోషన్ వస్తుంది అనుకోండి. ఎందుకంటే ప్రాఫిట్స్ వస్తాయి. ఒక మేష లగ్నాన్ని చూసుకున్నాం థర్డ్ హౌస్లో శని కూర్చున్నాడు, లేదా ఒక వృషభ లగ్నాన్ని చూసుకున్నాం థర్డ్ హౌస్లో శని కూర్చున్నాడు. ఒకదానికేమో 10 11 ఆధిపత్యం, ఇంకో దానికేమో 9 10 ఆధిపత్యం. ఈ రెండు ఏం చేస్తున్నాయి, అతను కెరీర్లో సెటిల్ అవ్వాలంటే అతని కెరీర్లో ఎప్పుడు ఒక షార్ట్ జర్నీస్ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ జర్నీస్ చేస్తుంటారు. రెండోది, అతను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ప్రమోషన్ వస్తుంది. ఇంటికి దూరంగా వెళ్ళినప్పుడల్లా జర్నీస్ పడతాయి. ఎందుకంటే ఫోర్త్ హౌస్ ఇల్లు, ఫోర్త్కి 12th హౌస్ ఏమైంది, థర్డ్ హౌస్ ఎందుక. తన నేటివ్కి దూరంగా వెళ్ళినప్పుడు బాగా సెటిల్ అవుతాడు కెరీర్లో. ఎప్పుడైనా 10th లార్డ్ థర్డ్ హౌస్తో సంబంధం ఏర్పడితే, ఒకటి వాళ్ళు మార్కెటింగ్ సెక్టార్లోనే ఉంటారు, ఇంకోటి ఈరోజు థర్డ్ హౌస్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొత్తం థర్డ్ హౌస్, మీడియా, కమ్యూనికేషన్. ఇప్పుడున్న మొత్తం నడుస్తుంది ఏంటి, జనరేషన్ చూసుకుంటే థర్డ్ హౌస్ జనరేషనే. ఐటీ సెక్టర్ కానీ, టెలిఫోన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ఇదంతా థర్డ్ హౌసే. ప్రయాణం చేస్తుంది, ఎక్కడి నుంచో ఒక వార్త మనకి ఇక్కడ చేరుతుంది టెలిఫోన్లో, థర్డ్ హౌస్ అది. అంటే థర్డ్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ జాతక చక్రంలో. ఒక థర్డ్ హౌస్తో మీరేంటంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని గమనించవచ్చు, అతనికి ఎక్కడ పౌరుషాన్ని చూపిస్తున్నాడో గమనించవచ్చు, అతను కెరీర్, ఇంకా మన ఎఫర్ట్స్ ఉందిగా పురుషార్థం అనేది, పురుషార్థం చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఏ పనిలోనూ ఎఫర్ట్ చేయలేడు, కొన్ని పనులు ఎఫర్ట్ చేస్తాడు, కొన్ని ఈజీగా వస్తాయి. ఇప్పుడు శుభగ్రహాలు చూసుకున్నాం అనుకోండి, గురు శుక్రులు శుభగ్రహాలు, అలాగే మనకి మంచి చంద్రుడు శుభగ్రహమే, బుధుడు శుభగ్రహమే. అది ఇండివిజువల్గా ఉంటాయి. ఏ గ్రహాలు అశుభ గ్రహాల ప్రభావం పడినంత వరకు వాళ్ళు శుభగ్రహాలు చంద్రబుధులు. వీళ్ళు ఎప్పుడైనా థర్డ్ హౌస్లో కూర్చున్నారు అనుకోండి, థర్డ్ హౌస్తో సంబంధం ఏర్పడింది మనకి. వీళ్ళు ఎఫర్ట్స్ కోసం పెద్దగా కష్టపడక్కర్లా, కొంచెం ఈజీగానే ఎఫర్ట్స్ చేస్తుంటారు, సాఫ్ట్గా చేస్తుంటారు, నిదానంగా చేస్తుంటారు, పెద్దగా తాపత్రయపడరు దేనికోసం వీళ్ళు. వాళ్ళ పురుషార్థంలో కూడా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. కానీ అశుభ గ్రహాలు పడితే కనుక వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా హార్డ్గా ఉంటాయి, హార్ష్గా ఉంటాయి, మొండిగా ఉంటాయి. ఇది థర్డ్ హౌస్ ఎఫెక్ట్, ఇది అశుభ గ్రహాలు ఉంటాయి. చూడండి, అశుభ గ్రహాలు కూర్చుంటే థర్డ్ హౌస్లో ఒక రాహుని పక్కన పెట్టామనుకోండి, కేతు పెద్దగా ఎఫెక్ట్ అవడు, రాహు థర్డ్ హౌస్లో బాగుంటాడు. థర్డ్ హౌస్లో రాహు కూర్చుంటే గుర్తుపెట్టుకుంటే థర్డ్లో కూర్చున్నట్టే, బాగా ఎఫర్ట్స్ చేయగలుగుతారు వాళ్ళు, లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇంకా రాహు మీద శుభగ్రహాలు దృష్టి పెడితే ఇంకా బాగా సక్సెస్ థర్డ్ హౌస్లో. ఎందుకంటే ఎప్పుడైనా మనం చేసే ప్రయత్నాలు, మన పురుషార్థం చాలా సాఫ్ట్గా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుందంటే థర్డ్ హౌస్. వీళ్ళు అశుభ గ్రహాలు పడ్డాయి, వీళ్ళు పడినంత ఎఫర్ట్స్ వీళ్ళు చేయరు సాఫ్ట్ వాళ్ళు. థర్డ్ హౌస్ గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఇంకా చంద్రుడు కానీ థర్డ్ హౌస్ సంబంధం ఏర్పడింది, వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు.
ఓ పరిగెత్తరు, నిదానంగా వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు సాఫ్ట్నెస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రయత్నం చేస్తే మనం ఒక అలైన్మెంట్ థియరీలోకి వెళ్ళాం అనుకోండి, ఈ థర్డ్ హౌస్ని ఎలా యూటిలైజ్ చేయాలి. ఒక కుజుడు ఏర్పడితే మనం ఏం చెప్తాం? కారకోభావనాశిని అని మాట్లాడతాం యాక్చువల్గా. ఆ కారకుడు అక్కడ కూర్చున్నాడు, థర్డ్ హౌస్ ఎఫెక్ట్స్ అది ఇది అని. అతను షార్ట్ టెంపర్ ఎక్కువ, కోపంగా కన్వర్సేషన్ చేస్తుంటే ఏదో కుజుడు గురించి చాలా రకాలు మాట్లాడుతాం మనం వాస్తవానికి. ఇన్కేస్ కుజుడిని మనం తీసుకుంటే మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు తీసుకుంటాం, మనం మెకానికల్ వర్క్స్ని తీసుకుంటాం, ఎలక్ట్రికల్ వర్క్స్ని తీసుకుంటాం. అర్థమేనా? అంటే ఒక పర్సన్ టెక్నికల్ పర్సన్ అయితే గనక, మెకానికల్ పర్సన్ అయితే గనక, ఆ నాలెడ్జ్ అతను బాగా గెయిన్ చేస్తుంటే గనక ఇతనికి థర్డ్ హౌస్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. తను బాగా ప్రయత్నాలు చేయగలడు, తను సక్సెస్ వైపు వెళ్తాడు. ఎందుకంటే థర్డ్ హౌస్ చెప్పాం కదా, ఉపచయ స్థానం అని, చాలా గ్రాడ్యువల్ గ్రోత్ ఇస్తూ ఉంటుంది, నిదానంగా ఇస్తుంటుంది, లాంగ్ టర్మ్లో ఇస్తుంటుంది. కాకపోతే అతను చేయాల్సిందంటే కుదురుకు సంబంధించిన కారకత్వాలను పట్టుకోవాలి. తన ఎఫర్ట్స్, తన పురుషార్థానికి ఏది బలాన్ని ఇస్తుంది? చూడండి, పౌరుషం ఉంది, పురుషార్థం ఉంది. ఈ థర్డ్ హౌస్ ఏంటంటే ఒక మనిషికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను ఏమీ చేయలేకపోతున్నానని భయాన్ని కూడా ఇస్తుంది థర్డ్ హౌస్. అంటే ఒక పర్సన్ మీరు కాన్ఫిడెన్స్గా ఎలా బిల్డ్ చేయగలుగుతారు? మూడో భావంతో అతను చేసే ప్రయత్నాలను మనం ఎంత బలంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక బుధుడు కూర్చున్నాడు అనుకోండి థర్డ్ హౌస్లో. బుధుడు అంటే మనం ఏం చెప్తామంటే మార్కెటింగ్ చేయండి, మీడియేషన్ చేయండి, బ్రోకరైజేషన్ చేయండి అని చెప్పుకుంటాం జనరల్గా. ఈ బుధుడు ఉన్నప్పుడు ఇతను ఎప్పుడు ఏంటంటే చదువుతా ఉండాలా, నేర్చుకుంటా ఉండాలి. అంటే లెర్నింగ్ ఎక్కువ ఉండాలి. బుధుడు అంటే ఎడ్యుకేషనల్ ఆర్ట్, బుధుడు అంటే పుస్తకాలు, బుధుడు అంటే ఇంటెలిజెన్స్. తను తన తెలివికి ఎప్పుడు పదును పెట్టుకుంటా ఉంటే థర్డ్ హౌస్కి బుధుడు సంబంధం ఏర్పడితే గనక వాళ్ళని అది కాపాడేది. వాళ్ళు వేరే ఏ పనుల్లో ఎఫర్ట్ చెప్పినా ఒక్కొక్కడికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఒక హిడెన్ క్వాలిటీ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. ఇందా చెప్పాం కదా, థర్డ్ హౌస్కి ఏం చెప్పాను? ఎయిత్ నుంచి ఎయిత్ హౌస్ సీక్రెట్. ఎయిత్ హౌస్లో ఎంత రీసెర్చ్ చేస్తామో, ఒక పర్సన్లో హిడెన్ సీక్రెట్స్ ఎంత ఉంటాయో ఎయిత్ హౌస్లో, ఎయిత్ నుంచి ఎయిత్ అవుతుంది థర్డ్ హౌస్. ఈ థర్డ్ హౌస్లో హాబీ ఉంటుంది. అంటే ఒక హిడెన్ స్కిల్ ఎవ్రీ పర్సన్లో ఉంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ని గ్రహాలు చూడొచ్చు, స్థితి పొందొచ్చు. థర్డ్ హౌస్ ఖాళీగా ఉంది, ఏదైనా గ్రహాలు చూస్తున్నాయి నైన్త్ నుంచి, లేదు 11th నుంచి ఏదన్నా గ్రహాలు, అందులో గురుడు చూస్తున్నాడు. ఇంకా చూసుకున్నాం అనుకో, మనకి ఎయిత్ నుంచి చూసుకుంటే కుజుడు కూర్చున్నాడు. ఎయిత్లో కుజుడు కూర్చుంటే అష్టమ దృష్టి మళ్ళీ థర్డ్ హౌస్ మీద పడుతుంది. ఇట్లాగా ఏదో ప్లేస్ నుంచి థర్డ్ హౌస్ని శుభగ్రహాలు కానీ అశుభగ్రహాలు కానీ చూస్తున్నాయి అనుకోండి, మీరు ఒక పర్సన్ తన లైఫ్లో ఎందుకు వెనకబడుతున్నాడు, అతను ధైర్యం ఎందుకు చచ్చిపోతుంది? పౌరుషం అన్నాగా, అతనిలో ధైర్యం, పౌరుషమే ధైర్యం, ధైర్యమే పౌరుషం. ధైర్యం ఉన్నాడు, పౌరుషంగా మాట్లాడతాడు. కానీ అతనికి ఎక్కడ వస్తుంది ధైర్యం అంటే, ఇందాక మాట్లాడుకున్నాం, హీరోని కొడుతుంటే పలానా పర్సన్ తీసుకురాగా అతను కోపం, పౌరుషం వచ్చిందని. ఇప్పుడు ధైర్యం కావాలి, ఒక పురుషార్థం, నేను ఇది సాధించగలను, చేయగలను అంటే ఇతనిలో ఉన్న హిడెన్ క్వాలిటీ ఏంటి? ఇతను ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలంటే, బుధుడు కూర్చున్నాడంటే బాగా పుస్తకాలు, లెర్నింగ్, తెలివిని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉండాలి. రెండోది బాగా లౌక్యాన్ని నేర్చుకోవాలి. థర్డ్ హౌస్ బుధుడు సంబంధం ఏర్పడరు. మంచి లౌకికమైన వ్యక్తి అయి ఉండాలి, బాగా మాట్లాడడం నేర్చుకోవాలి, మంచి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అప్పుడు ఈ పర్సన్ సొసైటీలో ధైర్యంగా బతకగలడు. ఈ సెక్టార్స్లో తను ఎఫర్ట్స్ బాగా చేయగలడు. మనం ఎఫర్ట్ చేయకుండా డబ్బు సంపాదించలేం. చెప్పాను కదా, థర్డ్ హౌస్ ఏంటి? సెకండ్ హౌస్. ధనం సంపాదించడానికి రీసోర్సే థర్డ్ హౌస్. అప్పుడు మనం చేయాల్సింది అంటే మన పురుషార్థం ఉంటుంది కదా. పురుషార్థం అంటే అర్థమైందా? మన కుటుంబానికి కావాల్సిన అవసరాలు, ఆహారం, ధనం సంపాదించాలి. అలా మన కుటుంబానికి సంబంధించిన రహస్యాలను తయారీ, మనం చేసే ప్రయత్నాలు ఎవరికి చెప్పకూడదు, ఎలా చేస్తున్నాం ఏంటని, మన స్కిల్స్ని ఎక్కడ తొందరగా బయట పెట్టకూడదు. వాటిని అన్నింటిని యూటిలైజ్ చేసుకోవాలి, అంటే రహస్యంగా ఉంచాలి. థర్డ్ హౌస్ బుధుడు కదా, అతని తెలివితేటలు బాగా రహస్యంగా ఉంచుకోవాలి, అవసరమైనప్పుడు వాడుతూ ఉండాలి. కానీ
నిరంతరం అతను చదువుతా నేర్చుకుంటా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తన తెలివిని ఎంత డెవలప్ చేస్తే తన థర్డ్ హౌస్ అంత బాగుంటుంది. పురుషార్థం అది. బాగా ప్రయత్నాలు చేయగలుగుతాం. బుధుడు కూర్చుంటే లౌకికం, కుజుడు కూర్చుంటే మెకానికల్, టెక్నికల్ ఇలాంటి వర్క్స్, ఎనీ మెషినరీ వర్క్స్ ఇలాంటి అన్నింటినీ అతను బాగా నేర్చుకున్నాడు అనుకోండి, అతని స్కిల్స్ డెవలప్ అవుతుంది. ఇలా స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, జిమ్ ట్రైనర్ అవ్వచ్చు. ఇవన్నీ కుజుడు కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఈ కారకత్వాలను అతను డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ షార్ట్ జర్నీస్ థర్డ్ హౌస్. ఎందుకంటే ఏదన్నా భావాధిపతి అక్కడ పడ్డప్పుడు ఆ భావాన్ని మనం పొందాలన్నప్పుడు చిన్న జర్నీస్, అర్థమైందా, చేంజెస్, ఇవన్నీ మనం అలైన్మెంట్లో చెప్పాల్సి వస్తుంది ఓ పర్సన్కి. అంటే ఏ పర్సన్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఆ ఫీల్డ్లో వేరే వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే అతనికి ఒక హిడెన్ క్వాలిటీ ఉంది. ప్లానటరీ సిస్టమ్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది. రెండోది అతను దాన్ని రహస్యంగా కూడా ఉంచాలి. దాన్ని ఎస్టాబ్లిష్ చేయకూడదు, తన హిడెన్ క్వాలిటీని. ఇప్పుడు మనం చూసుకున్నాం, రవి కూర్చున్నాడు అనుకోండి థర్డ్ హౌస్లో. రవి కారకత్వాలు ఏవైతే ఉండయో ఇవన్నీ ఇతను డెవలప్ చేసుకోవాలి. రెండు రవికి ఉన్న కారకత్వాలు ఏంటంటే ఫస్ట్ స్కిల్ సెట్, రెండోది అడ్మినిస్ట్రేషన్. ఈ స్కిల్ సెట్, అడ్మినిస్ట్రేషన్ ఈ రెండింటిని తను డెవలప్ చేసుకుంటున్నాడు అనుకోండి థర్డ్ హౌస్లో, డిఫాల్ట్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ, తను ఆ ఫీల్డ్స్లో సక్సెస్ అవుతాడు అని. పొలిటికల్ సైన్స్ చేయొచ్చు వాళ్ళు, అర్థమైందా, గవర్నమెంట్ సెక్టర్ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నా కూడా రహస్యంగా ఉంచాలి తను చేసే ప్రతి ప్రయత్నం. థర్డ్ హౌస్ అంటే ఒక రహస్యం, అంతా ఎప్పుడు బయట పెట్టకూడదు, హైడ్ చేయాలి. ఎందుకంటే ఎయిత్ నుంచి ఎయిత్ హౌస్ కదా. ఏమేమి హైడ్ చేయాలి మనం? మన మానసిక అశాంతి పోయే హౌస్ కూడా అది. మనకు మానసిక అశాంతి ఎక్కడ పోయే ఛాన్స్ ఉందో దాన్ని హైడ్ చేయాలి. మన కుటుంబానికి రీసోర్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామో దాన్ని హైడ్ చేయాలి. థర్డ్ హౌస్లో కూర్చున్న ప్లానెట్ ఏంటి, అతనుకున్న హాబీస్ ఏంటి, అర్థమైనా దాని వైపు ప్రయత్నాలు బాగా చేస్తే అతను లెర్న్ అయితే గనక తనకు ధైర్యం బాగా పెరిగింది. చెప్పాం కదా పౌరుష స్థానం అని, ఒక పురుషార్థ స్థానం కూడా అది. అంటే ఏ ప్లానెట్ కూర్చుంది అని ఇంపార్టెంట్. ఇప్పుడు శుక్రుడు కూర్చున్నాడు, శుక్రుడు కూర్చుంటే అతను స్కిల్ సెట్ ఉంటుంది, మంచి ఇంటీరియర్ డెకరేటర్ అవ్వచ్చు, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మంచి కళాకారులు అయ్యే ఛాన్స్ ఉంది. మంచి మ్యూజిక్ మ్యూజిక్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ ఉంటుంది, రాళ్ళు రత్నాలు వాటిని బాగా చెక్ చేసేది. ఇలా వాళ్ళ ఏ హాబీ అయితే ఉంటుందో ఆ హాబీని వీళ్ళు ఏంటంటే బాగా డెవలప్ చేసుకోవాలి. ఆ హాబీస్ని డెవలప్ చేసుకుంటే వీళ్ళకి ధైర్యం ఉంటుంది, వాళ్ళు బాగా దాంట్లో ఎఫర్ట్స్ చేయగలుగుతారు. అర్థం, బుధుడు కూర్చుంటే లౌక్యంగా మాట్లాడగలుగుతాడు, మార్కెటింగ్ బాగా పనిచేస్తుంటాడు. శుక్రుడు కూర్చుంటే కళలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, కళాకారులుగా బాగా వెళ్ళగలుగుతారు. లేదు, మంచి శారీస్ బిజినెస్ అని, రెడీమేడ్ బిజినెస్లు అని, లేకపోతే రెస్టారెంట్స్ అని, వీటిని ఆర్గనైజ్ చేసే హాబీస్ ఉంటాయి ఆ పర్సన్స్కి. మంచి వంటలు వండొచ్చు. అంటే తనకుండే కళల్లో ఒక శుక్రుడికి సంబంధించిన కళల్లో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ హాబీస్ కూడా చిన్నప్పటి నుంచి వాస్తవం చెప్పాలి. వాళ్ళు మంచి వ్యూ ఉన్న పర్సన్స్, మంచి బ్యూటీ ఉన్న థాట్స్ ఉంటాయి వాళ్ళకి, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండొచ్చు శుక్రుడు కూర్చుంటే. అర్థమేనా, వాళ్ళు పెట్టొచ్చు, బోటిక్స్ పెట్టొచ్చు. అంటే వాళ్ళ స్కిల్స్ని ముందు డెవలప్ చేసుకోవాలి కదా. అటువైపు వాళ్ళు ప్రోత్సాహంగా బాగా తీసుకుంటే కనుక అటువైపు వీళ్ళు సక్సెస్కి వెళ్తారు. లెర్న్ అవ్వాలి ప్రతిదీ. థర్డ్ హౌస్ ఏంటంటే లెర్న్. ఏం లెర్న్ అవ్వాలి అంటే నీ జాతకంలో ఏ గ్రహం కూర్చుంది, ఏ గ్రహం బలంగా కూర్చొని ఉంది, వాళ్ళ ఎమోషన్ కూడా థర్డ్ హౌస్ మళ్ళీ. ఆ పర్సన్స్ గురించి మనం మాట్లాడదు. బుధుడు కూర్చున్నాడు, వాళ్ళ మేనల్లు మేనమాల గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ, కన్న కూతురు గురించి కానీ ఎవరన్నా టచ్ చేశారనుకో వీళ్ళు పౌరుషం చూపిస్తారు, వైల్డ్గా రియాక్ట్ అవుతారు. పౌరుష స్థానం కదా. అలాగని చెప్పి వీళ్ళు వైల్డ్ పర్సన్ అంటే కాదు, మంచి జోవియల్ పర్సన్స్. బుధుడు కదా, సెటైర్లు వేస్తుంటాడు, జోకులు వేస్తుంటాడు, హాస్యోక్తులు, ఇవన్నీ బుధుడికి లక్షణాలు. వీళ్ళ హాబీస్ కూడా ఇద్దరు మనుషులను కలపగలుగుతారు. బుధుడు ఏంటంటే మధ్యవర్తి, థర్డ్ హౌస్లో కూర్చున్నాడు. అతను ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవాలి అంతే. తన ఐక్యూ లెవెల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అలాగా చంద్రుడు కూర్చున్నాడు. చంద్రుడు అంటే ఏంటి, బాగా ఎమోషనల్ పర్సన్స్ వాస్తవం చెప్పాలంటే, సైకలాజికల్ పర్సన్. అర్థమైందా. రెండోది, ఈ చంద్రుడు అనగానే మనకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఫుడ్ మ్యాటర్స్ ఈ రెండు వస్తాయి మనకి.
థర్డ్ హౌస్లో కూర్చున్నాడు. ఇన్ కేసు అతను 10th లాట్ అయ్యాడు, థర్డ్ హౌస్లో కూర్చున్నాడు. వీళ్ళు ట్రావెలింగ్ ఫుడ్ లాంటివి పెట్టారు అనుకోండి, మొబైల్ ఫుడ్ కోర్ట్స్ లాంటివి పెట్టొచ్చు. థర్డ్ హౌస్ అంటే మొబైల్, అంటే జర్నీ, షార్ట్ జర్నీస్. వీళ్ళు ఒక మొబైల్ ఫుడ్ కోర్ట్ పెట్టారు, చాలా సక్సెస్ అవుతారు. లేదా వాటర్ క్యాన్స్ సప్లై చేస్తున్నారు 10th లాట్ అయ్యాడు వాళ్ళకి. అంటే ఏదైనా సరే ట్రావెలింగ్, ఎందుకంటే 10th లాట్ అనగానే ఒక బిజినెస్ లాట్ అయ్యాడు, 7th లాట్ కూర్చున్నాడు, 10th ఇది థర్డ్ హౌస్లో. 7th అంటే రిటైల్ సెక్షన్, థర్డ్లో కూర్చున్నాడు. వీళ్ళకి ఇలా భార్య కానీ భర్తను కానీ అంటే కోపం వస్తుంది, అది వాళ్ళ ఎమోషన్ పక్కన పెడదాం. కానీ 7th లాట్ రిటైల్ బిజినెస్గా థర్డ్లో కూర్చున్నాడుగా. ఒకటి, డోర్ డెలివరీ అనేది ఒకటి పెట్టాలి వీళ్ళు. డోర్ డెలివరీ ఎప్పుడైతే పెడుతుంటారో థర్డ్ హౌస్ 7th లాట్ కూర్చున్నప్పుడు వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే మనం డోర్ డెలివరీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చింది, ఎలాంటి యాప్స్ని వాడాలి, ఏ ఈ కామర్స్ ద్వారా తీసుకెళ్ళాలి. ఒక పర్సన్ ఈ కామర్స్లో ద బెస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు అంటే, ఒక రిటైల్ సెక్షన్స్లో వెళ్తున్నారంటే ఏంటంటే వాళ్ళు 10th ఆర్ 7th లాట్స్ కాంబినేషన్తో థర్డ్ హౌస్కి సంబంధం ఏర్పడింది. ట్రావెలింగ్, ఈ కామర్స్, ఒకళ్ళు చాలా మంది జాబులు చేస్తున్నారు. ఆరో భావాధిపతి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, ఆరో భావాధిపతి థర్డ్ హౌస్లో పడ్డాడు. అటు స్విగ్గీ బాయ్ అవ్వచ్చు, జొమాటో బాయ్ అవ్వచ్చు. అర్థం. ఈ రోజులో ఉన్న ఈ కామర్స్ సైట్స్ లో డెలివరీ చేసే బాయ్స్ని ఎప్పుడైనా చెక్ చేస్తే కనుక ఆరో భావం ఒకళ్ళ కింద పనిచేసే వృత్తి, పదో భావం పెద్ద పెద్ద జాబులు, గౌరవ మర్యాదలు ఉండే జాబులు ఉంటాయి పదో భావంలో. ఏడో భావం అంటే వ్యాపారాలు ఉంటాయి. కానీ ఆరో భావం అంటే శ్రామిక వృత్తి జాబులు, చిన్న చిన్న శ్రమ పడే జాబులన్నీ ఆరో భావానికి సంబంధం ఉంటుంది. అంటే ఈ ఆరో భావాధిపతి థర్డ్ హౌస్ లో ప్లేస్ అయి ఉండొచ్చు. అంటే అతను బాగా డ్రైవింగ్ వచ్చు, వెహికల్స్ చేస్తుంటారు. అంటే అతను జర్నీ చేస్తా డెలివరీ చేస్తూ ఉండాలి అదే ఇట్లా. లేదు మార్కెటింగ్ అనే చేస్తుండాలి. మార్కెటింగ్ చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా వీళ్ళు ఏంటంటే సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు. అంటే ఒక పర్సన్ ఎఫర్ట్స్ ఎక్కడ బాగా చేయగలడు, అన్ని పనులు చేయనోడు థర్డ్ హౌస్లో బాగుంటాడు. ఇప్పుడు ఫోర్త్ లాట్ కూర్చున్నాడు థర్డ్ హౌస్లో. ఫోర్త్ అంటే ఏంటి, వెహికల్స్, వెహికల్ డ్రైవర్గా వెళ్ళొచ్చు. అతను హాబీ అది, సక్సెస్ అక్కడ బాగా చేయగలుగుతాడు, వేరే పనులు చేయలేడు. అంటే మనకి థర్డ్ హౌస్లో ఎవరైతే ఏ భావాధిపతి పడ్డాడో ఆ భావాధిపతి కారకత్వాలు వీళ్ళు సక్సెస్కి వెళ్తుంటారు. ఇప్పుడు 10th లాట్ అయ్యాడు శుక్రుడు, థర్డ్ హౌస్లో పడ్డాడు. శుక్రుడికి వెహికల్ కారకత్వాలు ఉంటాయి, వీళ్ళు ట్రావెల్ ఏజెన్సీస్ పెట్టచ్చు, హోటల్స్ పెట్టచ్చు, మోటల్స్ పెట్టచ్చు, లాడ్జెస్ ఓపెన్ చేయొచ్చు. ఇవన్నీ అంటే ఓయో లాడ్జెస్ పెట్టచ్చు. 10th లాట్ శుక్రుడు అయ్యాడు, థర్డ్ హౌస్లో కూర్చున్నాడు, ఆన్లైన్ రేపు చెప్పొచ్చు. ఎక్కువగా ఏంటంటే ఈ ట్రావెలింగ్ మీద బాగుంటుంది వాళ్ళకి, థర్డ్ హౌస్ అంటే ట్రావెలింగ్ కాబట్టి. లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా ఇలాంటివి పెట్టచ్చు. అంటే థర్డ్ హౌస్ ఎక్కడ ఏంటంటే వాళ్ళ స్కిల్ ఉంటుంది ఇక్కడ. వీళ్ళ హాబీసే కాదు, హాబీసే స్కిల్, ఆ స్కిల్లే ప్రయత్నం, అష్టమాకు అష్టము, సెకండ్ నుంచి సెకండ్. ఇదంతా ఏంటి, థర్డ్ హౌస్ అనేది మన మనీకి, మన సంపాదనకి, మన ఫుడ్కి ఒక రీసోర్స్. ఒక పర్సన్ యొక్క రీసోర్సు, అతని యొక్క ప్రయత్నాలు మనకి చాలా బాగా తెలియాలి. ఎందుకంటే ఎందుకు అతను ఫెయిల్ అవుతున్నాడు, థర్డ్ హౌస్ లాంటి ఏమన్నా పాపకర్తరి పట్టిందా, ఇలా థర్డ్ హౌస్కి ఏమైనా పాపకర్తరి పట్టిందా, అటు ఇటు అశుభ గ్రహాలు కూర్చోండి. ఎంత పాపకర్తరి పట్టినా కూడా ఈ థర్డ్ హౌస్ను చూస్తున్న లార్డ్తో పర్సన్ యొక్క ప్రయత్నాల్ని తీసుకెళ్లొచ్చు, అతని పురుషార్థాన్ని పెంచొచ్చు. ఇది అంతా అలైన్మెంట్ ఇది. మీకు బాగాలేదు థర్డ్ హౌస్, ఇప్పుడు కేతువుని దాటి ఒక ప్రయాణం చేసిన ఒక గ్రహం వచ్చింది, థర్డ్ హౌస్ సంబంధం ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ మనం ప్రయాణాలు చూసుకుంటాంగా. కేతు అంటే ఒక స్పిరిచువల్ పర్సన్, ప్రయత్నాలు చేయనీయుడు భౌతికంగా, భౌతిక జీవితం వైపు వెళ్ళనీయుడు. ఏదో ప్రయత్నాలు చేయొచ్చు, తనలో స్పిరిచువాలిటీని పెంచుకుంటే చేయొచ్చు. లేదా థర్డ్ హౌస్కి గురుడు సంబంధం ఏర్పడింది. గురుడు అంటే ఏంటి, ధర్మం ఒకటి, మత ధర్మం ఒకటి. రెండు రకాల ధర్మాలు ఉంటాయి. ఒకటి మత ధర్మాలు, రెండోది సనాతన ధర్మాలు, మూడోది ధర్మం. చూడండి, సనాతన ధర్మం ఒకటి, ముందు ధర్మం, అదేంటి సామాజిక ధర్మం, ఏది మంచి ఏది చెడు. ఎందుకంటే ఒక 9th లాట్ కుజుడయ్యాడు, ఇన్ కేసు థర్డ్ హౌస్కి సంబంధం ఏర్పడింది.
నైన్త్లో కూర్చున్నాడు ఇలా చూస్తున్నాడు, ఒక గ్రహం కుజుడయ్యి, ఇలా థర్డ్లో కూర్చున్నాడు కుజుడయ్యి కూర్చున్నాడు. వీళ్ళు ధర్మం కోసం ఆయుధాన్ని వాడతారు. కుజుడు అంటే ఏంటి? వెపన్. థర్డ్లో కూర్చున్నాడు, నైన్త్ లార్డ్ అయ్యాడు ఈసారి. శ్రీకృష్ణుడు విష్ణు చక్రాన్ని వాడినట్టు ఉంటుంది. అర్థమైందండి? చక్రం ఉంటుంది కదా, సుదర్శన చక్రం. అతని దగ్గర ఒక ఆయుధం ఉంది, ఫ్లూటేగా ఉంది, ఆయుధం కూడా ఉంది. ఎందుకంటే అతను కాంబినేషన్ పడింది థర్డ్ హౌస్. ఆ థర్డ్ హౌస్ గా కాంబినేషన్ పడింది కాబట్టి అతను ఒక ఆయుధం వాడుతున్నారు దేవుళ్ళు. ఎందుకంటే అక్కడ కుజుడు సంబంధం ఏర్పడింది కాబట్టి. కుజుడు ఏంటంటే వెపన్ కూడా. అది ట్రావెలింగ్ చేసే వెపన్. సుదర్శన చక్రం అని కూడా చెప్పవచ్చు మనం. ఎందుకంటే థర్డ్ హౌస్ కి ఏ ప్లానెట్ పడుతుంది, వీళ్ళు ఎక్కడ పౌరుషం చూపిస్తారు, ఎందుకు పౌరుషం చూపిస్తారు? అతను ధర్మం కోసం చూపించాడు పౌరుషం. గురుడు కూర్చున్నాడు, లేదా గురుడు చూస్తున్నాడు థర్డ్ హౌస్ని. గురుడు చాలా చోట్ల చూస్తుంటాడు. మనం చూసుకున్నాం అనుకోండి, నైన్త్ హౌస్ నుంచి గురుడు చూస్తుంటాడు థర్డ్ హౌస్ని. సెవెంత్ హౌస్లో గురుడు ప్లేస్ అయినా థర్డ్ హౌస్ని చూస్తుంటాడు. 11th హౌస్లో ప్లేస్ అయినా థర్డ్ హౌస్. అంటే 7, 9, 11 మూడిట్లో గురుడు ఎక్కడ ప్లేస్ అయినా థర్డ్ హౌస్ మీద దృష్టి ఉంటుంది. 100% దృష్టి ఇది. అంటే వీళ్ళు ఎక్కడ బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు, ఎక్కడ వాళ్ళ యొక్క పౌరుషం చూపించగలుగుతారంటే, గురుడు అంటే ధర్మం ఒకటి. గురుడు అంటే ముఖ్యంగా కారణం జ్ఞానం. ఈ పర్సన్స్ ఏంటంటే ఎప్పుడు జ్ఞానాన్ని బాగా సంపాదిస్తూ ఉండాలి. ఇంక వీళ్ళు ఏం చేయక్కర్లా, వీళ్ళ స్కిల్ ఉంటుంది అక్కడ, జ్ఞానాన్ని సంపాదించడం. వీళ్ళు ఇంకే పని చేయక్కర్లా, ఎనీ సబ్జెక్ట్లో జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. మూడోది ఏంటంటే ఒక ఉపన్యాసం. థర్డ్ హౌస్లో ఏముందంటే మనకు ఉపన్యాసం ఉంటుంది. ఉపన్యాసాలు చేస్తాము, మళ్ళీ వింటాము కూడా. గురువుపదేశం కూడా ఉంటుంది థర్డ్ హౌస్లో. గురువు నైన్త్లో కూర్చున్నాడు, తన ఆపోజిట్లో థర్డ్ హౌస్లో శిష్యుడు కూర్చున్నాడు, ఉపదేశించాడు గురువుపదేశం. అంటే నైన్త్ హౌస్ నుంచి ఏం చేస్తుంది థర్డ్ హౌస్ అంటే, ఉపదేశాన్ని పొందుతుంది అని. డైరెక్ట్ ఉపదేశం అది. థర్డ్ హౌస్లో కూర్చున్న క్వాలిటీస్ ఏంటి అంటే, ఎవ్రీ పర్సన్కి థర్డ్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. ఆ థర్డ్ హౌస్ని మీరు అబ్జర్వ్ చేశాను, అతను ఏ విషయాలు దాయాలి, ఒక పర్సన్ అన్న జ్ఞానం వస్తుంది మనకి. ఆ విషయాలను దాయకపోతే అతని జీవితంలో ఎందుకు ఫెయిల్ అవుతాడో కూడా తెలుస్తుంది. మీ దగ్గరికి వచ్చారు, మీరు ఒక ప్లానెట్ని చూశారు, థర్డ్ హౌస్ మీద ఎవరు దృష్టి పెడుతున్నారు, థర్డ్ హౌస్ గ్రహాలు కూర్చున్నాయా, ఆ కూర్చున్న గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి, ఈ గ్రహాలకి ఏ ఏ భావాల ఆధిపత్యం ఉంది. ఒక్కో గ్రహానికి ఒక్కొక్క భావం, 2 భావాల ఆధిపత్యం ఉందిగా. ఆ భావాల విషయంలో రహస్యంగా ఉండటం ఒకటి నేర్పాలి మన వాళ్ళకి. ఆ భావాలకు సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయటం అనేది ఇంకోటి నేర్పాలి. డిఫాల్ట్ వాళ్ళకు ఉంటుంది, భయపడుతుంటుంది. దాన్ని మెరుగుపరచడం. మెరుగుపరచకపోవడానికి కూడా రీజన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఏ డ్రీమ్స్ ఉంటాయి, వీళ్ళు ఏదో చదివిస్తుంటారు, దీని వైపు దూరంగా జరుగుతుంటారు. బుధుడు కూర్చున్నాడు, స్పోర్ట్స్ అంటే ఇష్టం బాగా. బుధుడు కూర్చున్నాడు థర్డ్ హౌస్లో, అతను చెస్ అంటే బాగా ఇష్టం. నేర్పించండి చెస్. మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అతను, మంచి క్యాలిక్యులేటర్. బుధుడు అంటే క్యాలిక్యులేషన్, లెక్కలు. ఒక చెస్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి లెక్కలు బాగా తెలిసి ఉంటుంది. ఎత్తులు పై ఎత్తులు బాగా, ఎన్ని ఏంటంటే బుధుడికి సంబంధించింది. మంచి చెస్ ప్లేయర్లు అవుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హాబీ ఉంటుంది, థర్డ్ హౌస్కి సంబంధం ఏర్పడింది కాబట్టి. అలాగ థర్డ్ హౌస్కి ఏ ప్లానెట్ ఏర్పడ్డా కూడా సంబంధం, వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే అన్నీ ఏంటంటే హిడెన్లో ఉంటాయి. వాటిని మెరుగుపరిచారనుకోండి, వీళ్ళకి పురుషార్థానికి ఒక ధైర్యం వస్తుంది. పౌరుషం కూడా ఉంది అక్కడ, పౌరుషమే ధైర్యంగా మారుతుంది. పురుషార్థం ఒక ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క పురుషార్థంలో పడతాడు. ఎందుకంటే వాళ్ళ కర్మలు నడుస్తున్న దశలు, వేరే భావాల ఆధిపత్యాల వల్ల ఏంటంటే ఈ థర్డ్ హౌస్ అనేది మరుగున పడిపోతుంది. ఎందుకంటే అష్టమ భావం చీకటి స్థానం, రంధ్రభావం. అష్టమాత్ అష్టమ భావం అది ఉభయస్థానం, వాయుస్థానం. కానీ అది కూడా కనపడదు. వాయుస్థానాలు కనపడవు ఎప్పుడు మనకి, చీకటే కనపడదు. వాయువు కనపడదు, చీకటే కనపడదు. అలాగా గురుడు కూర్చున్నాడంటే వీళ్ళ జ్ఞానాన్ని మొత్తం ఎప్పుడు పంచకూడదు. వీళ్ళు జ్ఞానం సంపాదిస్తుండాలా, జ్ఞానాన్ని ఎంతవరకు హైడ్ చేయాలి అంతవరకు హైడ్ చేస్తుంటారు. అంటే హైడింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడే వీళ్ళు ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవుతారు, లాంగ్ టర్మ్ సక్సెస్. థర్డ్ హౌస్ ఏం చెప్పాము, ఉపచయ స్థానంలో ఒక భాగం అని చెప్పాము. ఉపచయ స్థానం అంటే ఏంటి? అతను ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకునే కొద్దీ లాంగ్ టర్మ్లో చాలా స్టాండర్డ్గా స్టెబిలిటీగా నిలబడగలుగుతాడు. లాంగ్ టర్మ్లో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అది ఇమీడియట్లో వచ్చేది కదా థర్డ్ హౌస్. లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటుంది దీనికి.
థర్డ్ హౌస్ లో ఒక పర్సన్ ఎక్కువ కాలం ఒక పని ఒకే పని చేస్తున్నాడంటే, ఒకే పని మీద ఒకే పర్సన్ డే మొత్తం ఉంటున్నాడు, ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాడు, అది అదృష్టం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ జాతకాల్లో అది అదృష్టమనే చెప్పాలి. చాలా మంది చాలా రకాల పనులు చేస్తుంటారు డే మొత్తం. కానీ ఏ కొద్ది మందో ఒక సెక్టార్ లో ఒకే పని మీద డే మొత్తం చేస్తుంటారు, సంవత్సరాల తరబడి చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ అల్టిమేట్ ఉంటుంది ఆ సెక్టార్ లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి జ్ఞానం అని చెప్పేసి మనకి మహర్షులు చెప్పేవాళ్ళు. ఒక బ్రహ్మజ్ఞాని అవ్వాలి అంటే గనక ఒక్కొక్క వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు ఒకటే పనిని చేస్తూ ఉంటాడు. అది అతని అదృష్టం. అతని దగ్గర నీకు జ్ఞానం దొరికింది, అతని దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని నేర్చుకుంటాడు. ఒక సెక్టార్లో జ్ఞానం కావాలంటే మనకి సొసైటీలో 64 కళలు, 64 సెక్టార్లు ఉన్నట్టే మనకి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కళ ఉంటుంది. ఈ కళ ఉండటం కాదు, ఈ కళని ఎన్ని సంవత్సరాల నుంచి వేరే పని లేకుండా చేస్తున్నాడు అతను. అతని దగ్గర ఉంటుంది అద్భుతమైన జ్ఞానం. అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి మనం. ఇంకా వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు, ఒకటే వ్యాపకంలో ఉంటారు. ఇప్పుడు ఒక హాస్టల్లో ఉంటాడు, సంవత్సరాల తరబడి హాస్టల్లో ఉంటాడు. ఒకడు కట్టెలు కొట్టేవాడు ఉంటాడు, సంవత్సరాల పాటు కట్టెలు కొడుతూనే ఉంటాడు. మీ చెట్టు నరికేయాలి కూడా అతను పిలవటమే, ఒక 30 ఏళ్ళ నుంచి నరుగుతున్నాడు, ముసలాడైనా సరే 2 దెబ్బలు నరికి అవతల వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతనికి స్కిల్ ఉంటుంది. అర్థమైందా? అదే థర్డ్ హౌస్, లాంగ్ హౌస్. ఎందుకంటే ఎయిత్ హౌస్ అనేది లాంగ్ టర్మ్. ఎయిత్ హౌస్ లో ఏదైనా ప్లాన్ పడ్డాడు అనుకోండి, ఆరో భావాధిపతి ఎయిత్ లో పడ్డాడు, అప్పులు చేశాడు, ఈ అప్పులు తీరవు, ఎప్పుడుగో తీరతాయి. అప్పు ఇచ్చాడు, వసూలు కూడా కాదు, ఎప్పుడుగో వసూలు అవుతాడు. ఎందుకంటే 6, 8 సంబంధం ఏర్పడదు. అంతకు మించిన థర్డ్ హౌస్ అష్టమానికి అష్టమం. ఒక పర్సన్ లో ఉండే స్కిల్ అది, హాబీ అది, పౌరుషం అది, పురుషార్థం ముందు లాంగ్ టర్మ్ నుంచి ఉంటుంది. హైలీ స్కిల్డ్. ఎందుకంటే ఆ థర్డ్ హౌసే కామత్రికోణానికి ఇది భాగ్యస్థానం. కామత్రికోణంలో మనకి 3, 7, 11 వస్తుంది. హైలీ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ హౌస్ 11th హౌస్ చెప్పుకుంటాం. 7th హౌస్ అనేది సెంటర్ పోల్. నిన్న నవాంశ క్లాస్లో చెప్పాను. సప్తమ 3, 7, 11లో తుల సెంటర్ పోల్. అంటే ఒక పర్సన్కి డిజైర్స్, తన కామాలు, తన కోరికలు తీరాలి అంటే, ఎవ్రీ పర్సన్ ఉంటుంది డిజైర్ భూమి మీద పుట్టాక. ఈ తీరాలంటే దీని యొక్క భాగ్యస్థానం 9th హౌస్, థర్డ్ హౌస్. 7th కి 9th హౌస్, ఒక సెంటర్ పోల్ 9th హౌస్, కామత్రికోణాలు థర్డ్ హౌస్. ఈ థర్డ్ హౌస్ ని ఏ ప్లానెట్స్ చూస్తున్నాయి, ఏం చేస్తున్నాయి, ఇతను ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, వాటిని మీరు చెప్పగలరు రాష్ట్రాలదర్శిగా. అటువైపు వాళ్ళ ప్రయాణాన్ని చేపించాలి. ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది, పాస్ట్ లైఫ్ నుంచి ఉంటుంది, జీల్ ఉంటుంది లోపల. ఎందుకంటే వాళ్ళ దశ, అంతర్దశలు, వాళ్ళ కర్మల వల్ల ఏంటంటే వాటి వైపు వెళ్ళలేరు, జీలు ఉంటుంది అంతే. చూడండి, ఒక్కొక్కళ్ళు శుక్రుడు సంబంధం ఏర్పడింది, వాళ్ళు పాపం ఏదో సెక్టార్లో ఉంటారు, కూలి పనులు చేసుకుంటారు, నాలుగు పనులు చేసుకుంటారు, వాళ్ళ కర్మలు బాగాలి. వాళ్ళని పాట పాడమన్నాం అనుకోండి, వాళ్ళకి యాక్చువల్గా ఏ మ్యూజిషియన్ దగ్గర నేర్చుకోవాలి, ఏ సంగీత పాఠాలు నేర్చుకోవాలి, కానీ అద్భుతంగా పాడగలుగుతారు. థర్డ్ హౌస్ వీనస్. సింపుల్ లాజిక్. వాళ్ళు కూలీలు అవ్వచ్చు, పనులు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఏ గురువు నేర్పలేదు సంగీతం. థర్డ్ హౌస్ లో కూర్చున్నాడు వీనస్ అంతే. వాళ్ళ కర్మల వాళ్ళ పనులు చేసుకుంటారు, కానీ అద్భుతంగా పాడగలరు. వాడు ఏ డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలి, అద్భుతంగా డాన్స్ చేయగలరు. అతనికి కథకు తెలియదు, కథాకళి తెలియదు, ఏం తెలియదు. వీనస్ ఇన్ థర్డ్ హౌస్. అర్థమైందా? అతను ఏ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ దగ్గర శిష్యరకం చేయలే, కానీ అతని దగ్గరికి ఇచ్చామనుకో జాకెట్లు అద్భుతంగా కొడతాడు, ఎంబ్రాయిడింగ్ అద్భుతంగా చేస్తాడు. వీనస్ ఇన్ థర్డ్ హౌస్. అతను అసలు ఫీల్డ్ లోనే లేడు, అతను ఏదో పనులు చేసుకుంటాడు. ఒక ఇంటికి రాగానే ఇంటీరియర్ ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుందని డిజైన్ చేసి వెళ్ళిపోతాడు. అతను యాక్చువల్గా స్కిల్ లేదు, నేర్చుకోవాలి, పని చేయాలి, కానీ చెప్పేసి వెళ్ళిపోగలడు. అతను అది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన స్కిల్ ఇన్ థర్డ్ హౌస్. అదే ఫీల్డ్ అయితే వాళ్ళకి వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే థర్డ్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఒక మనిషి యొక్క పురుషార్థానికి. మనం ఏంటంటే యాక్చువల్గా 10th హౌస్ కర్మ, ఆరో భావం ఉద్యోగం, ఏడో భావం వ్యాపారం, ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా. కానీ సీక్రెట్ ఏదన్నా ఉందంటే గనక థర్డ్ హౌస్ని ఏ ప్లానెట్ చూస్తుంది, దాంట్లో ఆ పర్సన్కి స్కిల్ ఉంటుంది, దాంట్లోనే ఎదుగుతారు వాళ్ళు. ఖచ్చితంగా ఎదుగుతారు. ఎందుకంటే అది సీక్రెట్ హౌస్ అది.
దాన్ని డెవలప్ చేసుకోవాలి అంట నేను. గురుడు పడ్డాడు, జ్ఞానాన్ని సంపాదించు, లాట్ ఆఫ్ జ్ఞానాన్ని. నీ ధైర్యం ఉంటుంది, నీ పురుషార్థం ఉంటుంది. ఎందుకంటే నువ్వు పుట్టావు భూమి మీదకి, నీ పురుషార్థం ఏంటి? నీ అర్థం ఏంటంటే నీ థర్డ్ హౌస్. ఎందుకంటే మనం కర్మ 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 అంటే ఎంత కోసమే పడతాం కానీ అసలు నీ పురుషార్థం ఏంటి? మన మహర్షి చెప్పాడు స్పష్టంగా, మూడో భావం అని. పురుషార్థాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రతి మనిషి సమస్యలు పాలవుతుంటాడు, కష్టాలు పాలవుతుంటాడు. ఒక పర్సన్ కష్టాలు ఎందుకు వస్తుందంటే అతను పురుషార్థాన్ని నెగ్లెక్ట్ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. ఎందుకు చేస్తానంటే సొసైటీలో మనకి కాంపిటీషన్ మైండ్. మనం అసలు ఎందుకు పుట్టాము భూమి మీద? నా పురుషార్థం ఏంటి? ఈ కర్మని, ఏ కర్మ నేను చేయాలి? పాస్ట్ లైఫ్ నుంచి ఏ జ్ఞానాన్ని తెచ్చుకున్నాను నేను? థర్డ్ హౌస్. నా థర్డ్ హౌస్లో ఏ ప్లానెట్ ఉంది, ఏ ప్లానెట్ చూస్తుంది అంతే. రెండు ప్లానెట్లు కూర్చున్నాయి, రెండు రకాల స్కిల్స్ ఉంటాయి. ఐదు ప్లానెట్లు కూర్చున్నాయి, నేను మల్టిపుల్ స్కిల్ పర్సన్. అంటే నా స్కిల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయండి. ఎందుకంటే థర్డ్ హౌస్ డిజైన్ చేస్తుంది. ఒక పర్సన్ మనం ఎక్కడ కెలకాలో కెలకూడదో కూడా వాళ్ళ థర్డ్ హౌస్ చాట్ చూసి చెప్పొచ్చు మనం. రాశి చాట్లో థర్డ్ హౌస్ నుంచి చెప్పవచ్చు. ఈ పర్సన్ ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ టచ్ చేయకూడదు. ఇద్దరు భార్యాభర్తలైనా సరే, భర్తను ఎక్కడ టచ్ చేయాలి, అక్కడ టచ్ చేయకూడదు. భార్యని ఏ విషయంలో టచ్ చేయాలి, ఏ విషయంలో టచ్ చేయకూడదు. అంటే కమ్యూనికేషన్ అంటాం థర్డ్ హౌస్. మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఎలా మాట్లాడాలి. ఒక పర్సన్ ఎందుకు హర్ట్ అవుతాడు? ఒకడు జోక్ వేస్తుంటాడు, చాలా సింపుల్ జోక్, దానివల్ల కోపం పడాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఒకడు కోపపడతాడు. ఎందుకు కోపడతాడు? అతను జోక్ లో వాడిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అతను థర్డ్ హౌస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫుల్ ఫైర్ అయిపోతాడు, పౌరుషం చూపిస్తాడు. అప్పుడు దాకా చాలా సాఫ్ట్ పర్సన్ కూడా ఫైర్ అవుతాడు. ఇంకా మిగతా నలుగురు కూర్చున్నారు అదే గ్యాంగ్ లో, ఫ్రెండ్ సర్కిల్లో. అది పెద్ద ఇది కూడా కాదు, నేను అనలేదు కదా అంటాడు. కానీ అతను హర్ట్ అవుతాడు. ఎందుకంటే అతను థర్డ్ హౌస్ లో ప్లానెట్ కూర్చోంది, ఇతను మాట్లాడిన ప్లానెట్ హర్ట్ అయ్యే విధంగా. ఆ ఫ్రెండ్ సర్కిల్ ఒక్కడు హర్ట్ అవుతాడు. ఇది అప్పుడు దాకా సైలెంట్, ఎంతో సాత్వికుడు కూడా హర్ట్ అవుతాడు. ఎందుకంటే ఆ ప్లానెట్ ని టచ్ చేయకూడదు, ఆ వర్డ్స్ ని టచ్ చేయకూడదు, టచ్ చేశాడే తన పౌరుషం పెరిగింది. థర్డ్ హౌస్. ఎందుకంటే ఒక పర్సన్ మీరు చాలా డీప్ గా స్టడీ చేయొచ్చు, ఒక పర్సన్ ని అద్భుతంగా ఎదిగేలాగా కూడా తీసుకెళ్ళచ్చు. అతని పురుషార్థం ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఆ పురుషార్థం వైపు మనిషిని తీసుకెళ్ళాం అనుకోండి, చాలా బాగుంటుంది. థర్డ్ హౌస్ లాంటి థర్డ్ హౌస్ అంతే. శుక్రకేతులు కూర్చున్నారు థర్డ్ హౌస్. టైలరింగ్ మిషన్, కటింగ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు, ఎంబ్రాయిడింగ్ వర్క్స్ పెట్టుకోవచ్చు, చేతి మట్టి కటింగ్. ఇంకా రాహు కూర్చుంటే ఆ భావాధిపతి ఆ భావంలో కూర్చున్నాడు. రాహుకి ఏ భావాధిపతి ఆ భావం ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని మనం ట్రిగర్ చేయొచ్చు, ఆ అధిపతిని. కాకపోతే ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి. రాహు ఏంటంటే చాలా ఎక్స్పాండ్, మల్టిపుల్ నాలెడ్జ్, ఫారెన్ నాలెడ్జ్, వరల్డ్ వైడ్ నాలెడ్జ్ రాహు. అంటే థర్డ్ హౌస్ ని ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు. అందుకే థర్డ్ హౌస్ అనేది భాగ్యాన్ని పిక్ చేసుకునే హౌస్. థర్డ్ హౌస్ ఎదురు ఉండేది నైన్త్ హౌసే, ఆ భాగ్యాన్ని పిక్ చేసుకుంటుంది. ఎప్పుడు మనకు భాగ్యం వస్తుందంటే మన పురుషార్థం ఏంటో మనకు తెలిసినప్పుడు. ప్రతి మనిషికి ఉంటుంది పురుషార్థం. మన పురుషార్థం మనకు తెలిసింది, మనం ఆ పనిలోనే ఉన్నాం, నో ప్రాబ్లం. అందుకే కదా ఉపదేశం మనకు వచ్చేది అంటే థర్డ్ హౌస్. ఇప్పుడు థర్డ్ హౌస్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? మన షోల్డర్, మన భుజాలు, మన చేతులు అనుకుంటాం. నైన్త్ హౌస్ ఏంటి? మన భాగ్యమే కదా. అర్థం అర్థం కదా, నైన్త్ హౌస్ మన భాగ్యమే. మన తండ్రి మన భుజమే చేసాడా, ఆ మనిషి చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే థర్డ్ హౌస్ అది, ధైర్యం. థర్డ్ హౌస్ ఏంటంటే ధైర్యం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, పురుషార్థం ఉంటుంది. ఎవరు వేశారు మన భుజమే చేయ? నా తండ్రి వేసాడు, నా భాగ్యం వేసింది నా భుజమే చేయ, నాకు కలిసి వచ్చింది. లేదా నా గురువు నా భుజమే చేసాడు, నా బాగా కలిసి వచ్చింది. నా తండ్రి నన్ను ఒక దెబ్బ కొట్టాడు, నా దరిద్రాలన్నీ పోయినట్టే, నాకు కలిసి వచ్చింది. నైన్త్ లాట్ కొట్టాడు నా ఈపు మీద, నాకు కలిసి వచ్చింది. మా గురుగారు ఒక దెబ్బ వేశారు, నాకు కలిసి వచ్చింది అంతే. మా నాన్న చెప్తే ఏమైనా తీసుకున్నా నేను. ఎందుకంటే నైన్త్ హౌస్ నా తండ్రి, అతని చేతులతో నాకు ఒక వస్తువు ఇచ్చాడు, ఈ వస్తువు ఉంచుకొని కలిసి వచ్చింది అని. బాగా కలిసి వచ్చింది. ఎప్పుడు కలిసి వచ్చింది అంటే ఆ థర్డ్ హౌస్ మీద గురుడు, అతను నాన్న జాతకంలో గురువు యొక్క సంబంధం ఏర్పడింది. గురుడు భాగ్యకారకుడు, ఇచ్చాడు.
ఈ వస్తువు దాచిపెట్టుకో నీకు ఉంటుంది బాగా కలిసి వచ్చింది. ఆ వస్తువుని అలాగే దాచిపెట్టుకోవాలి బతికినన్నాళ్ళు. ఆ వస్తువు ఇతను ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చింది ఎవరు అంటే తండ్రి తన చేతులతో ఇచ్చాడు. ఆ తండ్రి జాతకంలో థర్డ్ హౌస్ కి గురు సంబంధం ఏర్పడింది. గురువు ఏంటంటే లక్ లార్డ్, భాగ్యాధిపతి, కాలచక్రంలో శుభుడు. అతని చేతులతో అంటే అతని యొక్క మూడో భావంతో మనకిచ్చాడు. అతని జాతకంలో ఉండాలి కదా ఆ శుభ సంబంధం అనేది. ఒక గురువు మనకి ఇచ్చాడు అనుకోండి ఏదన్నా వస్తువు, దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఆ గురువు జాతకంలో గురు సంబంధం ఏర్పడితే థర్డ్ హౌస్కి అతని చేతులు తెస్తున్నాడు, మనకు లక్ని ఇస్తున్నాడు, మన సమస్యలన్నీ పోతాయి. అని గడ్డి పరకిచ్చినా కూడా ఆ పరకనాలు దాచిపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇచ్చేది అతని చేతులతో, వస్తువు ఏంటని కాదు. అది మనకు లక్ష్మీప్రదం. ఆయన చేతులతో తీసుకుంటాం అదృష్టం. అది ఒక రకం చెప్పాలంటే అక్షయ పాత్ర లాంటిది అండి మనకి. మన వస్తువు ఎప్పుడు మన ఇంట్లో లోటు రాదు. ఎందుకంటే గురువు ఇచ్చాడు మనకు ఒక వస్తువుని, అది నేను దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే అతని జాతకంలో కాంబినేషన్ ఉంది, మహా గురువు ఆయన. ఎందుకంటే ఆ కాంబినేషన్ లేకుండా అంత పవర్ ఉండదు అది. అతని జాతకంలో కూడా ఉండాలి, తండ్రి జాతకంలో ఉండాలి. ఎందుకంటే థర్డ్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మన లక్. ఇప్పుడు థర్డ్ హౌస్ లో మనకి యోగాలు మాట్లాడుకుందాం అనుకోండి. థర్డ్ హౌస్ అంటే షార్ట్ జర్నీస్, యోగాలు చూసుకుందాం. ఇప్పుడు యోగాలు అనగానే మనకి ఇప్పుడు నైన్త్ అండ్ టెన్త్ లాంటి వరుషం లాగానే తీసుకుందాం. థర్డ్ హౌస్ లో కూర్చున్నాడు శని. శని కారకత్వాల వల్ల చాలా ప్రాఫిట్ ఉంటుంది. తను షార్ట్ జర్నీస్ చేస్తున్నప్పుడల్లా కూడా ఒక రాజయోగం ఏర్పడుతుంది. రాజయోగం అంటే లక్ష్మీ యోగం అని చెప్పొచ్చు. అంటే కేంద్రాధిపతి కోణాధిపతి సంబంధం మూడో భావంతో ఏర్పడితే అది మనకి మంచి రాజయోగం కదా, మంచి లక్ష్మీ యోగం కదా. లగ్నాత్ కేంద్ర కోణాధిపతులు మూడో భావంతో సంబంధం ఏర్పడదు. మనకు రాజయోగం ఎప్పుడు ట్రిగర్ అవుతుంది మనకి? ఆ భావకారకత్వాలను మనం నేర్చుకున్నప్పుడు. ఇప్పుడు చతుర్థ పంచమాధిపతి థర్డ్ హౌస్ లో కూర్చున్నాడు. ఫోర్త్ ఫిఫ్త్ సంబంధించిన గ్రహాలు ఎవరు, ఫోర్త్ ఫిఫ్త్ సంబంధించిన కనెక్షన్స్ ఏంటి, ఇవి బాగా లెర్న్ అవ్వాలి. అతనికి రాజయోగం లక్ష్మీ యోగం ఆ జన్మ ఉంటుంది. అతను నైన్త్ టెన్త్ లాంటి కూర్చున్నాడు, ప్లస్ సెవెంత్ నైన్త్ లాంటి కూర్చున్నాడు అంటే ఒక కేంద్ర కోణాధిపతుల సంబంధం మూడో భావంలో ఏర్పడింది. అంటే ఏంటి, ఇక్కడ మూడో భావం ఏం చెప్పాం మనం, గ్రాడ్యువల్ గ్రోత్ అని చెప్పాం కదా. రెండు గ్రహ కారకత్వాలు ఏమి నేర్చుకోవాలని చెప్పాము. ఇప్పుడు భావాలు ఏంటి, గ్రహాలు భావాలకు సంబంధించిన లెర్నింగ్ అనేది ఇతనికి ఉన్నంత సేపు బాగా అతను దాని మీద లాంగ్ టర్మ్ ఒకే పని మీద వాటికి సంబంధించి ఇంక వేరేది ఏం పట్టుకోకర్ లైఫ్ లో దేనికోసం పరిగెత్తక్కర్లేదు. గ్రాడ్యువల్ కొడుతూ లాంగ్ టర్మ్ లో ఇతన్ని పీక్ స్టేజ్ లో కూర్చోబెడుతుంది. మీరు చూడండి జాతకాలు చెక్ చేసి సక్సెస్ఫుల్ పీపుల్ చార్ట్ మీరు చెక్ చేస్తే వాళ్ళ స్కిల్ థర్డ్ హౌస్ కు సంబంధం ఉంటుంది. టెన్త్ హౌస్, ఈ సెకండ్ హౌస్లు ఏమి ఉండవు ఇంకా. సెకండ్ హౌస్ రీసోర్స్, అది అక్యుములేషన్ వెల్త్ రీసోర్స్ ఏంటంటే మన థర్డ్ హౌస్. మనం ఇంటికి దూరంగా వెళ్ళాము, బయట ప్రాజెక్ట్ పెట్టాం, థర్డ్ హౌస్ ఫోర్త్ 12th హౌస్ మన ప్రాజెక్టులో జర్నీస్ లాంటివి కూడా పెట్టుకున్నాము. ఇంకా బాగా డెవలప్ అవుతాం. మార్కెటింగ్ చేసుకుంటున్నాం మన దాంట్లో, ఇంకా బాగా డెవలప్ అవుతాం. కానీ స్కిల్ని సీక్రెట్గా ఉంచాం. రెసిపీ ఉంటుందండి, ఒకళ్ళు ఫుడ్ రెసిపీ, సెకండ్ లాట్ ఇన్ థర్డ్ హౌస్. వాళ్ళ దగ్గర రెసిపీ ఉంటుంది, వాళ్ళు ఫుడ్ కోర్ట్ పెట్టారు, సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు. కానీ రెసిపీని ఎప్పుడు సీక్రెట్గా ఉంచుకోవాలన్న, ఎందుకంటే థర్డ్ హౌస్ సీక్రెట్ హౌస్ కదా. నా స్కిల్ని సీక్రెట్గా ఉంచుకున్న సేపు నాకు నో డౌట్. అంటే థర్డ్ హౌస్లో ఉంటే గ్రహాలకి ఆ గ్రహాలకు సంబంధించిన స్కిల్ని బయటికి ఎంత ఇస్తున్నా కూడా హైడింగ్ అనేది ఒకటి ఉండాలి. ఒక హైడింగ్ వాళ్ళ కింద ఉంచుకోవాలి. వాళ్ళ దగ్గర హైడింగ్ ఉంచుకుంటాం చేత కాలేదనుకోండి, వాళ్ళు అవుట్. గురుడైతే జ్ఞానాన్ని కొంత హైడ్ చేసుకోవాలి, అంతా పంచకూడదు. బుధుడైతే అన్ని తెలివితేటలు వాడకూడదు. కుదిరైతే వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్ సెట్స్ అన్ని వాడకూడదు, కొద్దిగా వాడాలి. కొత్తగా కొంచెం ఉంచుకోవాలి వాళ్ళు అంతే. ఇంకా లాంగ్ టర్మ్ ఇంకా కొత్తవి వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఒకే పని మీద ఉంటారు కాబట్టి. అందుకే ఎప్పుడైనా సరే పురుషార్థం అంటే థర్డ్ హౌస్. నువ్వు ఎందుకు పుట్టావు, నీ ఏం చేయాలి ఈ జన్మలో, ఏం నేర్చుకోవాలి, దేనికోసం ప్రయాణం చేయలేదు, మూడో భావం మాత్రమే డిసైడ్ చేస్తుంది.
టెన్త్ హౌస్ అంటే కర్మఫలాలు మనం అనుభవిస్తాం అంతే, మనం చేసే పనుల వల్ల. ఏ పని చేసినా అనుభవిస్తాం మనం. కర్మఫలాన్ని అనుభవించే టెన్త్ హౌసే. మూడో భావం మన పురుషార్థం, మన ప్రయత్నాలు, మన ఎఫర్ట్స్, మన ధైర్యం, మన పౌరుషం, మన కమ్యూనికేషన్, మన ట్రావెలింగ్స్, మన కనిష్ట సోదరవర్గం, మన ఇరుగు పొరుగు బంధువులు, అలాగే న్యూస్, గాసిప్స్, ఎన్ని థర్డ్ హౌస్లోనే ఉంటాయి. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ థర్డ్ హౌస్. ఇప్పుడు మనకి లాస్ట్ టైం చూడండి మీరు, నేచ గ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అది 3, 6, 8, 12 భావాల్లో ఏదైనా గ్రహాలు పడితే కనుక అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి లాస్ట్ టైం చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు ఒక వృషభ లగ్నాన్ని తీసుకుందాం, మూడో భావంలో కుజుడు నేసపడ్డాడు అనుకుందాం. వృషభ లగ్నానికి మూడో భావమే కదా థర్డ్ హౌస్. కుజుడు నేసపడే స్థానం కర్కాటకం. ఇప్పుడు ఈ కుజుడు వృషభ లగ్నంలో నేసపడ్డాడు, బాగానే ఉంది. ఆశ్లేష రెండో పాదంలో పడితే నవాంశలు ఎక్కడ పడతాడు, ఉచ్చ స్థితిని పొందాడు. ఇక్కడ నేసపడ్డప్పుడు రాశి చక్రంలో నవాంశలో అది బలాన్ని పొందితే అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. సీరియస్లీ మనం ఏమనుకుంటామంటే సప్తమాధిపతి మూడో భావంలో నేర్చబడ్డాడు కదా అంటే ఆటోమేటిక్గా అంటే వీళ్ళ భార్యను గురించి ఏమనంటే అక్కడ కోపం వస్తుంది. అది సహజం. 12వ భావాధిపతి కూడా నేర్చబడినట్టే కదా అనుకుంటే యాక్చువల్ మనం ఏదో లక్ష్మీ యోగం వస్తున్నట్టు అనుకుంటాం. ఇంకా డీప్గా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, అతను ఎక్కడ ప్లేస్ అవ్వాలి అని. మనకు అక్కడ చాలా నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేసు పుష్యమి 4వ పాదంలో పడ్డాడు అనుకో, వృశ్చికంలో పడ్డట్టే నవాంశం సొంత స్థానంలో పడ్డాడు కాబట్టి దానికి బలం ఉంటుంది కుజుడికి. లేదు ఆశ్లేష రెండో పాదంలో పడ్డాడు అనుకో, నవాంశం ఉచ్చ స్థితిని పొందినట్టు అదే కుజుడు. ఇక్కడ థర్డ్ హౌస్ లో నేర్చబడినట్టు ఉంటుంది రాశి చక్రంలో, కానీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంటాడు. ఇన్ కేసు అతను టెక్నికల్ పర్సన్ అయితే, టెక్నికల్ బిజినెస్ చేసే పర్సన్ అయితే ఇతను సంపాదనకు అడ్డు అదుపే ఉండదు. నో డౌట్. సింపుల్ లాజిక్. లేదు ఒక కర్కాటక లగ్నం తీసుకుందాం, మూడో భావంలో శుక్రుడు నేసపడ్డాడు. మనం ఏమనుకుంటాం ఫోర్త్ లాట్ ఇన్ థర్డ్ హౌస్, మదర్ గురించి ఏమంటే కోపం వస్తుంది దీనికి. నో డౌట్. కర్కాటక లగ్నానికి శుక్రుడు మూడో ఇంట్లో నేసపడ్డాడు కనిలో, ఫోర్త్ లార్డ్ అండ్ 11th లార్డ్ నేసపడినట్టే. అంటే వాళ్ళ అక్కల గురించి అన్నా ఊరుకోడు, అమ్మ గురించి మాట్లాడిన ఊరుకోడు, ఫైర్ అవుతాడు. శుక్రుడు ఏంటంటే స్కిల్ లార్డ్. ఏం స్కిల్? అతను కొన్న స్కిల్ ఏంటి, అతను పురుషార్థం ఏంటి? మంచి ఇంటీరియర్స్ చేయొచ్చు అతను. శుక్రుడు నేసపడ్డాడు, ఇతని జాతకం బాగాలేదండి, లైఫ్ లో శుక్రుడు ఇదైపోయాడు, స్త్రీ యొక్క భాగం ఉండదు అది ఇది అని అంటారు. కానీ ఇన్ కేసు అదే శుక్రుడు నేసపడ్డాడు, ఉత్తరాషాఢ ఇది ఉత్తరా పాల్గొని 4వ పాదంలో నేసపడ్డాడు, జస్ట్ అనుకోండి ఉచ్చ స్థితిలో ఉంటాడు నవాంశలో. లేదు హస్త రెండో పాదంలో నేర్చబడ్డాడు, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా వృషభ రాశిలో కూర్చుంటాడు, శుక్రుడు బలాన్ని పొందాడు, పైగా ఇక్కడ మూడో భావంలో నేర్చబడ్డాడు గ్రహంగా. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంటాడు అతను పురుషార్థాన్ని పట్టుకుంటే. పురుషార్థం ఏంటి ఇక్కడ ఫోర్త్ లాట్ అండ్ 11th లాట్, జ్యువెలరీ ఐటమ్ పెట్టుకోవచ్చు, మేకింగ్ పెట్టుకోవచ్చు, డ్రెస్సులు పెట్టుకోవచ్చు, వెహికల్స్ బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు శుక్రకారకత్వం. సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు అని అతని పురుషార్థం అదే. పురుషార్థం అదే. లేదు ఒక కన్యా లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, థర్డ్ హౌస్ లో చంద్రుడు నేసపడ్డాడు. చంద్రుడు నేసపడ్డాడు కన్యా లగ్నంలో, అర్థమైందా? ఎక్కడ నేసపడ్డాడు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు విశాఖ 4వ పాదంలో నేసపడ్డాడు అనుకో, సొంత స్థానంలో కూర్చున్నట్టే కర్కాటకంలో నవాంశలో కూర్చుని, నో డౌట్. అర్థమైందా? సొంత స్థానంలో కూర్చున్నట్టే సక్సెస్ఫుల్ ఇస్తుంటాడు ఇదే చంద్రుడు, చంద్రకారకత్వాలు పెట్టుకుంటే. మూడో భావం నేర్చబడ్డాడు, అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు, అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంటాడు. ఎందుకంటే 11th లాట్ థర్డ్ హౌస్ లో నేర్చబడ్డాడు. విశాఖ 4వ పాదమే పడ్డాడు వెళ్ళి, నవాంశలో మన కర్కాటకంలోకి వెళ్ళిపోతుంది కదా అది. చంద్రుడు బలాన్ని పొందాడు నెచ్చబడ్డప్పటికీ కూడా. చంద్రకారకత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు, మనుషుల మనస్సులను చదవటం, సైకాలజీ డిపార్ట్మెంట్లో బాగా సక్సెస్ అవుతాడు.
సైకలాజికల్ డిపార్ట్మెంట్. ఇన్ కేస్ ఆస్ట్రాలజర్ అయితే, ఆస్ట్రాలజీ కూడా ఒక సైకాలజీ. మనుషుల మనస్తత్వాలు, జాతకాలు చదవటం, సక్సెస్ఫుల్ అవుతాడు. వాటర్ బిజినెస్ చేయొచ్చు, యాక్వా బిజినెస్ చేయొచ్చు, ఎక్స్పోర్టల్ బిజినెస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ముత్యాల బిజినెస్ చేయొచ్చు. చంద్రకారకత్వాలకు సంబంధించి ఏది చేసినా సరిపోతుంది. ఎందుకంటే నేర్చబడ్డాడు గ్రహం. లేదు మనం తీసుకుందాం, ఒక వృశ్చిక లగ్నం తీసుకున్నాం, మూడో ఇంట్లో గురుడు నేర్చబడ్డాడు. గురుడు ద్వితీయ పంచమాధిపతి నేర్చబడ్డాడు కదా అనుకుంటాం. కానీ ద్వితీయం కుటుంబం గురించి ఎవరన్నా ఊరుకోడు, ఫైర్ అయిపోతాడు. తన సంతానం గురించి మాట్లాడిన ఊరుకోడు, చాలా కోపం వస్తుంది. ఎందుకంటే గురుడు నేర్చబడ్డాడు అక్కడ. ఇప్పుడు గురుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు నవాంశం, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అతను శ్రవణ 4వ పాదంలో నేర్చబడ్డాడు. నవాంశులు ఉచ్చ స్థితి పొందుతాడు. అర్థమైందా? మకర రాశిలో శ్రవణం 4వ పాదంలో గురుడు నేర్చబడ్డాడు. లగ్నాత్ 3వ భావం ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇస్తున్నాడు. నవాంశులు ఉచ్చ స్థితిని పొందాడు. గురు కారకత్వాలకు సంబంధించిన నాలెడ్జ్, స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకున్నాడు. డైలీ జ్ఞానం మీద ఎక్కువ ఉండాలి, ఎక్కువ గ్రంథాలు చదువుతుండాలి. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి కూడా. అండ్ ధనకారకుడు గురుడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ చదవచ్చు. బ్యాంకింగ్ సెక్టార్లో సక్సెస్ అవుతాడు. జ్ఞానం, అది కూడా టీచింగ్ చేయొచ్చు. మంచి గురువులు అవ్వచ్చు వాళ్ళు. వేద పండితులు అవ్వచ్చు. ఆ వేదాధ్యయనం నిత్యం చేస్తుండాలి, సంవత్సరాల తరబడి చేస్తూ ఉండాలి. లైఫ్ అదే అనుకోవాలి. సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళు. గురుడు నేర్చబడ్డాడు కదా, వీళ్ళకి వేదాధ్యయనం వచ్చిద్దా ఇచ్చిదా ఏం ఉండదు ఇంకా. గురుడు అక్కడ ఒక స్థితిని పొందాడు, ఇక్కడ 3వ భావంలో నేర్చబడుతున్నాడు. ఆ గురుడు వాళ్ళ హాబీ అది. ఇందా చెప్పుకున్నాం కదా. ఏం చేయాలి, ఇతను జ్ఞానాన్ని నిరంతరం పట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని వదిలేసి పిచ్చి పనులు ఎన్ని చేసినా కూడా అతను నష్టాలు పాలవుతాడు, కష్టాలు పాలవుతాడు. అతను పురుషార్థం అది కాదు. అతను జ్ఞానాన్ని పంచాలి. జ్ఞానాన్ని నిత్యం సంపాదిస్తుండాలి. ఎందుకంటే థర్డ్ హౌస్కి ఏర్పడిపోయాడు గురుడు. ఇక్కడ చూడండి, మీకు నీచగ్రహాలు కూడా ఉపచేస్తాను అది ఎప్పుడు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు లాంగ్ టర్మ్. అలా మీరేంటంటే చాలా రకాల యోగాలు ఉంటాయి మనం. 3వ భావానికి ఆ యోగాలకి సంబంధం ఏర్పడిందా? రాజయోగాలు అవ్వచ్చు, లక్ష్మీ యోగాలు అవ్వచ్చు. అంటే కేంద్ర ప్రాణాధిపతుల ఆధిపత్యం ఏర్పడవచ్చు. 3వ భావం అనగానే పురుషార్థం. ఇది మోస్ట్ సీక్రెట్ హౌస్ సబ్జెక్ట్ ఇది. యాక్చువల్ నేను ఓల్డ్ క్లాసెస్లో ఇదేం రిలీజ్ చేయను. సీక్రెట్ సబ్జెక్ట్ ఇది. ఇది పర్సనల్ అలైన్మెంట్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి నాకు ఉపయోగపడేది. ఒక లైఫ్ టర్న్, వాళ్ళ ఫార్చ్యూన్ ని యాక్టివేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక పర్సన్ ని ఎలా ప్రయాణం చేయించాలి చిన్నప్పటి నుంచి, వాళ్ళకి ఏ స్కిల్స్ ని డెవలప్ చేయాలి. సింపుల్ అది. వాళ్ళ స్పోర్ట్స్ లో సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నారంటే థర్డ్ హౌస్ ని యూటిలైజ్ చేశారు వాళ్ళు. వాళ్ళ జాతకాలు కూర్చొని మనం కింద ప్రయాణం చేసి అది చేసి ఆ దశ బాగుందా, ఇట్లా బాగుందా, అట్లా బాగుందా, ఏదేదో ఎదుగుతాం కానీ మనం థర్డ్ హౌస్ నెగ్లెక్ట్ చేస్తాం. మీరు చెక్ చేసుకోవాలి ఇంకా, ఎవరి థర్డ్ హౌస్లు ఎలా ఉన్నాయి ఏంటి, మనం అసలు అటువైపు ప్రయాణం చేస్తున్నామా లేదా. చేస్తే ఎక్కడ హైడ్ చేయాలి, ఎంత హైడ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? మీరు అనుకున్నారు నాకు ఏకంగా గురుడే చూస్తున్నాను థర్డ్ హౌస్ని. జ్ఞానం మొత్తం నా దగ్గర నుంచి వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాక, నేను హైడ్ చేస్తున్నాను. నిజమే చెప్పా, నేను చాలా హైడ్ చేస్తాను. ఓకేనా? ఇది క్లాస్ ఇక్కడ క్లోజ్ చేద్దాం.